రాసిరి పోపులు పూర్వమునా రక్షణ కలదని గ్రంథమును రాసిరి పోపులు పూర్వమునా పాప పరిహార పత్రికలమ్మి సంపాదించిరి ద్రవ్యమును. పాత్రము వలన నిరాక్షణయు లేదని లూథరు కనుగొనెను. పాత్రము వలన నిరాక్షణయు లేదని లూథరు కనుగొనెను. సౌండ్ పెట్టు. వేషధారణ బయలుపరచి సంఘమునాయన సరిదిద్దే. వేషధారణ బయలుపరచి సంఘమునాయన సరిదిద్దే. రాకడ సంగమ మేల్కొనుమా క్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా. నేటి సమయమున సంఘములు పేరుకు మాత్రమే సంఘములు. నేటి సమయమున సంఘములు పేరుకు మాత్రమే సంఘములు. సంఘమునకు తగు తార్పిదునీయను అవతరించెనొక సజ్జనుడు. సంగమునకు తగు తర్ఫిదునీయను అవతరించెనొక సజ్జనుడు. రాకడ సంగమ మేల్కొనుమా క్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా. బైబులు మిషనను నామమునా రాకడ సంఘము వెలసేను. బైబిలు మిషనను నామమునా రాకడ సంఘము వెలసేను. సంఘనాయకుడు దేవదాసుడు భువియందు ఆత్మస్వరూపుడు. సంఘనాయకుడు దేవదాసుడు భువియందు ఆత్మస్వరూపుడు. రాకడ సంగమ మేల్కొనుమా క్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా. సన్నిధి కూటము స్థాపించి దైవ సన్నిధికి నడిపించి. సన్నిధి కూటము స్థాపించి దైవ సన్నిధికి నడిపించి. సిద్ధము చేసెను దాసుడు మనలను రెండవ రాకడ కొరకు సుమా. సిద్ధము చేసెను దాసుడు మనలను రెండవ రాకడ కొరకు సుమా. రాకడ సంగమ మేల్కొనుమా క్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా. 82వ పాట కన్వెన్షన్లో 82వ పాట. వస్తారయ్యా యేసు వస్తారయ్యా ఆకాశ వీధికి వస్తారయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా ఆకాశ వీధికి. 2000 వత్సరముల ముందే యేసుదండిగా శిష్యులకు చెప్పేరయ్యా. రెండవ రాకడ గుర్తులను మేమిప్పుడు మెండుగా చెప్పేదము వినరండయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా ఆకాశ వీధికి వస్తారయ్యా. యుద్ధాలు విరివిగా యుర్వియందున జరిగి
యుద్ధ వార్తలు వింటూ ఉన్నారయ్యా. బుద్ధి లోకమునందు సద్దనిగిపోయింది, సిద్ధపడి మీరెదురు చూడండయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. కులములు మతములు క్రూర భేదము కలిగి దూర దూరములంచు చెప్పేరయ్యా. కలహాలు విరివిగా చెలరేగి చివరకు కలిమి బలిమి చూచుకుంటారయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. అక్కడక్కడ కరువు లెక్కువ కలిగేను, దిక్కులేక జనులు తిరిగేరయ్యా. చెక్కులో రోకలు లెక్క చేయక చింపి వీధిలో మరి విసిరి వేసారయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. కారులు బస్సులు జోరుగా వీధిలో కనుకొనంగా పరుగులెత్తేరయ్యా. చేరి గుర్తులు గాంచి శ్రీ యేసు రాకకు సిద్ధపడియు మీరు మెలగండయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. విద్య లోకమునందు విస్తారమైపోయి పడమకండి, విద్య విలువ విరిగిపోయేనయ్యా. విద్య గొప్పగా చదివి ఉద్యోగములు లేక నిరుద్యోగులై చాలా తిరిగేరయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. రాజ్యాలు మీదకు రాజ్యాలు లేచెను, రణబాంబులెన్నియో రాలేనయ్యా. వ్యాజ్యాలు చెలరేగి వ్యర్థ మాటలు వాడు స్వార్థ ప్రియులు బయలుదేరేరయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. తల్లిదండ్రుల మీద దయవీడి తమ సొంత తనయులే మరి ఎదురు తిరిగేరయ్యా. తల్లడిల్లగా వారి తరిమి ఏడ్పించెడి అవిధేయులు తయారయ్యారయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. దేవుడు లేడంచు దైవ భయము లేక దేవ భక్తులను బాధ పెట్టేరయ్యా. త్రోవ తప్పి పరమ ద్రోహులై మరి దేవదూషకులు బయలుదేరేనయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. సూర్య చంద్రుల యందు సూచకంబు కలిగే చుక్కలు భూపైన రాలేనయ్యా. మర్యాద మంచిని మంట గనిపి జనులు మహిమ దేవుని మరచిపోయేరయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. 20 ఏండ్ల క్రిందట గదా విరిగిపోయేను యోధా రాజ్యం భయ. తిరిగి స్థాపతమాయే ఎరిగి యేసుని వైపు తిరిగి రక్షకుడని మ్రొక్కండయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. ఏలికాలందరూ ఏకమై రాజ్యాలు ఆలోచనలు చేయుచున్నారయ్యా. కూలి వారికి తొదకు కూలి దొరకక పెక్కు కూలి కేకలు బయలుదేరేనయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. స్త్రీలు లోకంబున చాలా వృద్ధిగా నుండి స్త్రీల సంఖ్య పెరిగిపోతాదయ్యా. స్త్రీలు పురుషుల పైన ఏలుబడి చేస్తారు, బాలుల అధికారంబు చేస్తారయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. శ్రీ యేసు క్రీస్తుండు శీఘ్రంబుగా రాగా శ్రేష్ఠ భక్తులు ఎగిరిపోతారయ్యా.
ఆయత్తపడకున్న అవనిలో మిగిలిన ఏడేండ్ల శ్రమలను భావిస్తారయ్యా. వస్తారయా యేసు వస్తారయా, ఆకాశ వీధికి వస్తారయా. వసుదైక రాజుగా అంత్యక్రీస్తు వచ్చి వసుద ఏడేండు పాలిస్తాడయ్యా. అసలు దేవుని పూజ అంతరింపగ చేసి అద్భుతంబులెన్నో తెస్తాడయ్యా. వస్తారయా యేసు వస్తారయా, ఆకాశ వీధికి వస్తారయా. లోక పాపము మాని ఏకదేవుడు యేసు రాక కెరిగిన పిండి విందేనయ్యా. శ్రీకరుండగు ప్రభుని చేరి మ్రొక్కని ఎడల లోకమందున శ్రమలకుండేనయ్యా. వస్తారయా యేసు వస్తారయా, ఆకాశ వీధికి వస్తారయా. ఆరాధన క్రమంలోకి వెళదాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచున్న నీకు అనేక స్తుతులు. నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయములన్నిటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకొంచున్నాము. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వ ఆరాధనలో ప్రవేశించక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధికునిగా చేయవారమవుదాం. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన పాపంలో ఒప్పుకుందాం. నాతో చెప్పండి అందరూ కూడా. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైజం బట్టి పాపులమైన తలంపును బట్టి చూపును బట్టి పాపులమైన వింటును బట్టి మాటను బట్టి పాపులమైన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసుల అందరి అన్ని పాపములు క్షమించున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదము. నాతో చెప్పండి. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఉన్నందున పాపులను అసహించుకొనవలసింది, కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు కనుక నీకు అనేక వందనములు. ఆమేన్. కూర్చోండి, సంఘమంతా కూర్చోండవచ్చు. తండ్రి పాపములు క్షమించిన విశ్వాసముతో దేవ సంస్తుతులు 6, 7, 8 చరణాలు పాడదాం. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయో
హోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మాన, జీవమాయే హోవా దేవుని పావనానా మమును తింపుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా, పామరులమని ప్రత్యపకార ప్రతిఫలంబుల్ పంపలేదు, భూమి కన్నా నాకసంబున్నా, ఏ తుండు దైవ ప్రేమ భక్త జనులయందునా, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకు నంత ఎడము కలుగా జేసియున్నాడు, మన పాపములను నెడముగానే చేసియున్నాడు, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా, ఎడల జాలి పడును దేవుండు, తన భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 15 నుంచి 19 వరకు తీసుకోండి. ఎవరు చదవాలో తీసుకోండి. పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 15 నుంచి 19. రెండోది కుమారుడైన తండ్రి గారిని తలంచుకొనుచు మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు ఎవరో చూసుకోండి. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి గారిని తలంచుకొనుచు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వరకు తీస్తున్నారా? తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 15 నుంచి 19. నీ పరిశుద్ధాలయమగు ఆకాశంలో నుండి చూచి నీ జనులైన సౌండ్ పెడతాం అలవాటు చేసుకోవాలి. మీరు సౌండ్ పెడతలేదు, మాట్లాడుతున్నారు. మీరు ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించియున్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువనియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు
నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. తండ్రి దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. అదేంటో పాట మర్చిపోయాను. మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి మరియు పాడాలి, మీరు కూడా పాడాలి. ఇక్కడ పాటలు రావు మీకు. మరియు చోరీ బాగళ్ళు స్మరించుచుండు నతడు ధన్యుడు దేవా. కుమారుడేనా? మత్తయి 21. 21 12. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చివారి బల్లలను గవ్వలమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరమనబడెను అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేడి వారనెను. కుమారుని తండ్రి వాక్యము దీవించునుగాక. బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో గెల్వోడి దేవునికెప్పుడు మహిమా, దేవునికెప్పుడు మహిమా. ఆ పరిశుద్ధాత్మ తండ్రి గారిని తలంచుకొనుచు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. ఏరు రారే? అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖుల, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. పరిశుద్ధ తండ్రి వాక్యం దీవించునుగాక. తల్లి తండ్రుల మీద దయవీడి తమ సొంత తనయులే మరి ఎదురు తిరిగేరయ్యా. తల్లడిల్లగా వారి తరిమి ఏర్పించెడి అవిధేయులో తయారయ్యారయ్యా. వస్తారయ్యా యేసు వస్తారయ్యా, ఆకాశ వీధికి వస్తారయ్యా. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి. త్రియకం దేవ, భూమి ఆకాశం కంటేను వెండి బంగారం కంటేను గొప్ప దానమ్మగు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతాస్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలు ఈ పుస్తకములో ఇమిచ్చినావు గనక నీకు మా వందములు సమర్పించుకొనుచున్నాము. గట్టిగానండి. మరి ఇందాడిందుకు అనలేదు అజిత్య? మన విశ్వాసం ఒప్పుకుందో నాతో చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్యముతో నిత్యము మహా తేజమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుష్యుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించు దివ్య బోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను
నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువమానుపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలోండి మూడో నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందనిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనిపోటకు మేఘాసుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడుననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదికి వచ్చి గోగు మాగోగును పేర్లు గల సైన్యములను ఏర్పరచుకొననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతను నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరకును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా ఉండుట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేస్తున్నాడనియు ఈయన ఆవేశం వల్లనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చిందనియు ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమవుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుత్థానమును నిత్యజీవమును గలవని ఎన్నో స్తుతించున్నాను నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. సౌండ్ బాగా వస్తుంది, డబ్బా వస్తుంది, గాలి. సరే, ఈ నెలంతా దిద్దుబాటు పండగ. ఏం పండగ అండి? ఎవరిని దిద్దుదాం? ముందు మనల్ని మనం దిద్దుకుందాం. మన ఒంటి నిండా మరి వ్యతిరేకమైన పనులు చేస్తున్న ఈ సిగరెట్లు తాగుతూ మీరు సిగరెట్ తాకండి అంటే ఈ సన్నాసుడు తాగడం మాండగానే మనం చెబుతున్నాడు రా అంటారు. అందుకని ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకుని ఎదుటి కంటిలో ఉన్న నలుసుని తీసుకోవాలట. మనకు ఎదుటోడిదే కనపడుద్ది, గురివింద కింద నలుపు కనపడదు ఎవరికి. ఆ ఎర్రగా చూసి మెరిసిపోతూ ఉంటాం. అందుకని మనం ముందు మనల్ని దిద్దుకుంటే పౌలు గారు తాను దిద్దుకున్నాడు. తర్వాత ప్రాణాన్ని ఇవ్వటం కూడా సిద్ధపడ్డాడు. ఏమండి? ముందు తాను దిద్దుకోవాలి, ఆ తర్వాత ఇతరులు దిద్దడం మొదలుపెట్టాడు. బయలుపరిచిన రోజు, బైబిల్ ఆ దినాన ఎక్కడుందో దాచేశారు. పోపులైన వారు దాచేశారు కాబట్టి బైబిల్లో ఏముందో ఎవరికి తెలియదు. నేనేం చెప్తే మీరు దాన్ని నమ్ముతారు, అంతే కదా. మీ దగ్గర బైబిల్ లేదనుకోండి, నేనేం చెప్తే అదే నమ్ముతారు. పాస్టర్ గారు దేవుళ్ళు అంటాడు, వాడికి చెప్పింది కరెక్ట్ అని అంటూ ఉంటారు. కానీ మీరైనా నేనైనా లేఖనాలు చూడాలంటే బైబిల్ అవసరం. అది ఎక్కడుందో, పోపులు ఎక్కడ దాచారో తెలియదు. లోదర్ గారు ఆ దినాన ఉన్న సమయంలో మీరు పాపం చేశారనుకో, పాపం ఎవరితో చెప్పాలి? దేవుడి దగ్గర కాదు, పాస్టర్ గారి దగ్గర రావాలి. చెవిలో చెప్తారు, రాత్రి పాపం చేశాను, తిట్టాను, కొట్టాను, తన్నాను, బూజులు మాట్లాడాను చెప్తే, ఓ అలాగే 1500 చెల్లించుకెళ్ళి పరిపాలేదు.
రూపాయలు జలీజ్ చేసుకుంటే పాప పరిహారం అయిపోయినట్టే. పాప పత్రికలమ్మి సంపాదించిన పాట రాశారు కదా అయ్యగారు కన్వెన్షన్లో. 10వ పాటలో ఉంటుంది చూడండి. పాత్రము వలన నిరాక్షణయు లేదని లోధరు కనుగొనెను. అంటే పత్రాలు అమ్మేవారు. మీరు పాపం చేస్తే నా దగ్గరికి వచ్చి పత్రాలు అమ్ముతాను, మీరు ఎంత ఎక్కువ పాపం చేస్తే అంత రేటు పెరిగిపోద్ది. ఇక్కడ మీరు బాగా పాపం చేశారనుకో, ఒక 3,000 పత్రం ఎవరాడికి 3,000 డబ్బులు ఇచ్చేస్తే వ్యాపారం బాగా సాగుతుంది చూసారా. అప్పుడు డబ్బులు సంపాదించేయడమే పని. నేను ఆ పెద్దలైన వారికి డబ్బు సంపాదించాలంటే వాళ్ళకి సంవత్సరానికి ఇన్ని లక్షలు కట్టేయాలి. ఇక నా ఇష్టం, 4,000 అమ్ముకుంటానో 5,000 అమ్ముకుంటానో నా ఇష్టం అన్నమాట. అట్లా అమ్మేసేవారు. ఆ సమయంలో దేవుడు దయతలిచి లోదర్ గారు లైబ్రరీలో పుస్తకంలో ఏదో చదువుకుందాం, ఏదైనా పుస్తకం, ప్రభా నీ దృష్టిలో ఏదైనా పుస్తకం ఉంటే నాకు ఇవ్వని లోపలికి చేయిబెట్టాడట. ఏంటి నల్ల పుస్తకం బయటకు వస్తుందంట. ఏంటిది? పరిశుద్ధ గ్రంథమా? బైబిలా? అబ్బో ఇదే అనుకుంటా. ఆయన అప్పుడు తీసి చదివాడు మొత్తం. చదివాడు మొత్తం చదివేశాడు. దాంట్లో అదంతా బుర్రలోకి వెళ్ళిపోయింది. అప్పుడు అన్నాడు అనమాట, పత్రికల వలన కాదు పాపం పరిహారం అయ్యేది, దేవుడితో చెప్పుకుంటే ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేస్తాడు కాబట్టి మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. అంటే వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది? ఈ లోదను చంపేయండిరా, మన వ్యాపారాన్ని దెబ్బతినేటట్టుంది. బైబిల్ దొరికిందంటే వీడికి ప్రాణం తీసేస్తున్నాడు అని చెప్పేసి చంపడానికి ప్రయత్నం చేశారు. మంచివాడిని చంపేస్తారుగా. పగడాలని ఏం చేశాడు? చంపేశాడు. మంచివాడిని చంపేస్తారు. చెడ్డేడు దీర్ఘాయుష్మాన్ బహ ఏమండి, మంచివాడిని చంపేస్తారు. ఇట్లా చాలా పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు అంటే మన మైకులు పని చేయకూడదు. అట్లా అంటే పాపం చేసేవాడికి ఎలా ఉంటుంది? తాగేవాడికి ఎలా ఉంటుంది? కోపం వచ్చేస్తుంది. కాబట్టి పాప పరిహార పత్రికలు క్యాన్సిల్ అయిపోయిన దిన అన్నమాట. ఈ యొక్క లోదర్ గారి వలన బైబిలు బయలుపరిచిన రోజు, బయలుపరచినావు నీ బైబిలు గ్రంథంబు, బయలుపరిచిన రోజు ఇది. కాబట్టి అందరికీ కూడా బైబిల్ ఉంది, బైబిల్లో రాసిన మాటలు ఉన్నాయి. ఆ మాటల ప్రకారం మనందరూ కూడా నడుచుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చారండి. అప్పటి నుంచి ఇందాక చదువుకున్నాం కదా ద్వితీయోపదేశకాండము ఎన్నో అధ్యాయం? 26 26లో ఎన్నో వచనం? 15వ వచనం ఏముంది? నీ పరిశుద్ధ ఆలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇజ్రాయేలుకు పాలు తేనెలు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు మాకిచ్చిన దేశమును ఆశీర్వదించమని చెప్పవలెను. పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని తీసుకెళ్తాను నా పిల్లలారా అని దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు. ఎన్ని కష్టాలు పడ్డారో, సుఖం లేదు వాళ్ళకి, భయంకరమైన శ్రమలు, నరకం, నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. 350 సంవత్సరాల పైనే, మరి 400 సంవత్సరాలు అనుకుంటా సుమారు, మరి నరకం అనిపించారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి దిగొచ్చి గొప్ప దీవెనిచ్చాడు. అయితే ఏమన్నాడు? ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనక నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. కాబట్టి మనం కూడా బాప్తిస్మం ఇచ్చాడు. ఏ మాట ఇచ్చారు? నేను ఆజ్ఞలన్నీ పాటిస్తా, శిరసావహిస్తా, ఏది మీరం. పెళ్లి రోజున ప్రమాణం చేసినట్టుగా ప్రమాణం చేశారు ఏమండి. కాబట్టి ఇక్కడ ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఆజ్ఞలు పాటించకపోతే శాపము అన్నాడు. పాపమే శాపంలో తయారవుద్దన్నమాట. కాబట్టి ఇక్కడ ఆజ్ఞలు నేను తప్ప వేరు
దేవుడు దేవుడు ఉండకూడదు. రెండోది, సాగిలి పడకూడదు. మనకు సాగిలి పడే అలవాటు కదా, డామును పడిపోతుంది బొమ్మ కనపడగానే. నమస్కరించకూడదు. మూడోది, మీ నోటంటే ఏమైనా వస్తే కూడా అందుకుందామని, నాకు జ్ఞాపకశక్తి తక్కువ కదా, మీరు మంచి యవన స్థితిలో ఉన్నారని. మూడోది, యెహోవా నామమును ఎప్పుడు పడితే ఎప్పుడు బాత్రూములు వాటిలో ఎక్కడ పడితే ఉపయోగించకూడదు. సుది తప్పించి కూడా ఉపయోగించకూడదు. ఆ నామాన్ని వ్యర్థంగా ఎక్కడ పడితే, మీ భక్తి అంతా బాత్రూంలోనే కనపడద్ది, అక్కడ ఉచ్చరించకూడదు. ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. నా నామం అపవిత్ర కలగ చేయకండి అన్నాడు దేవుడు. నాలుగోది, చూసి చెప్తున్నారా చూడకుండా చెప్తున్నారా? సైడ్ ఇంకా చూడంలే. నాలుగోది, నాలుగోది విశ్రాంతి దినమును. ఇప్పుడు ఆలస్యంగా వచ్చినారు ఎంతమంది ఉన్నారు? చేయలేదండి. అంటే పాటలు అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చినట్టు మీరు ఆలస్యంగా? హైదరాబాద్ నుంచి రావాలా? కరగ్రహ నుంచి రావాలా? శారదాపేట నుంచి రావాలా? అంటే భయం లేదు. మీ ఆఫీస్కి ఎలాగ వెళ్తారా? మీ స్కూల్కి ఎలాగ వెళ్తారా? మరి ఇక్కడంటే ప్రభు వచ్చి ఉన్నాడడిగో ప్రార్థనలు చేయండి అన్నారంట అయ్యగారు. రిబ్బన్ కట్ చేయడానికి వెళ్ళారంట దేవాలయం ప్రతిష్టకి. రిబ్బన్ కట్ చేస్తూనే మనకన్నా ముందు వచ్చున్నారు ప్రభు. ఆదివారం ఆరాధన ఉదయం 7 గంటలంటే ఆయన 7 గంటలకు వచ్చేస్తాడు. నువ్వు నేను రాము, నేను వచ్చేస్తాను, నాకు భయం లేండి, ఒక అరగంట ముందే వచ్చేస్తాను. ఏమండి, ప్రభు వచ్చున్నారు అని అంటున్నారు. పాట పాడే, ప్రభు వచ్చి ఉన్నాడడిగో ప్రార్థనలు చేయండి. మనకన్నా ముందు వచ్చారు. నేను ఒకసారి పిట్టలంక వెళ్ళాను, అంటే అవినిగడ్డ అవతల పిట్టలంక ఉంది, విశ్వనాథపల్లి అవతల. అక్కడికి వెళ్ళి నెలకు ఒకసారి వెళ్తూ ఉంటాను ఆ ఊరు. ఆ సమయంలో అక్కడ బస్సు లేటుగా బయలుదేరి 4 గంటలు బయలుదేరాల్సింది 4:30 మరి ప్యాసింజర్ బస్సులు అంటే చెప్పక చెయ్యి ఎత్తితే అక్కడ ఆపేస్తాడు కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి 7:30 అయిపోయింది. గబగబా స్నానం చేసి పరుగులు తీసుకొచ్చేటప్పటికి పాతాలయం ఉంది. చిన్నమ్మ అని ఒక ఆవిడ ఉండేది, మీకు పాతలో అయితే తెలుస్తుంది, చిన్నమ్మ గారని. ఆ పక్క నుంచి వచ్చేది, రిక్షా కట్టుకు వచ్చింది. అరే రాలేదు అయ్యగారు? అరే అబ్బాయి ఆగరా, నేను కూడా వచ్చేస్తున్నాను అని మోకరించి చిన్న ప్రార్థన చేసుకుంటే నేను వచ్చానుగా అని స్వరం పడుతున్నాను. ఎవరు వచ్చారు? ప్రభు వచ్చేస్తారు. మనకి మళ్ళీ సోమరి కాదుగా ఆయన. టైం పాటిస్తే టైంకి విలువిస్తాడు యేసుప్రభు వారు. మాట్లాడకుండా ఉంటే విలువిస్తారు యేసుప్రభు వారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సోది కాదు, ఇంటికాడ సోదే, బయట సోదే, ఎప్పుడు సోదే. ఇక్కడికి వచ్చిన తర్వాత పాటల్లో ఎక్కిపించాలి. రాగాలు తీస్తే మీకు రోగాలు పోవక్కర్లేదు కాబట్టి రాగాలు తీయరు. ఏమండి, చక్కని మాటలు మీకు వచ్చిన రాగం తీసుకోండి. బాత్రూమ్కి వెళ్తే సలీష్ ఏం చేస్తారు? సినిమా పాటలన్నీ, పనికిమాల పాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఈ పాటలు పాడుకుంటే రోగాలు పోతాయి అంట. ఏమండి, రాగాలు తీస్తే ఆ సినిమా రాగాలు తీయమాకండి, నేను ఊరిని సరదా చెప్తాను. కాబట్టి చూసారా ఎంత గొప్ప శక్తి గల దేవుడు, చూసారా. కాబట్టి ఐదోది ఏంటి? నీ తల్లిని కొట్టండి భోజన మోసలుదాను, తొక్కుతాను ముసలాడ, దమ్ముకు బాధేయండి. మన కూడా బాధ్యత వస్తుంది రేపొద్దున. ఏమండి, మోసలుదానా అని ఆ కోడలు తిడతా ఉంటుంది. అత్త గట్టిదనుకో, సూర్యకాంతం కోడలు దమ్ముకు తదిగినతో ఇహ చెప్పక్కర్లేదు. విధేయత లేదు, వాక్యం లేదు వాళ్ళలో. వాక్యం లేదు కాబట్టి భయం లేదు కాబట్టి యుద్ధాలు మొదలవుతాయి ఇంట్లో. యుద్ధాలు ఎందుకు వస్తాయి ఇంట్లో? వెలుపట యుద్ధములే, బయట యుద్ధములే, ఇంట్లోని యుద్ధములే. ఉన్నా పాటను వచ్చుచున్నానని పాటలు రాశాడు. బయట ఇంట్లో యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి మనకి? ప్రార్థన లేదు. ప్రార్థన లేనప్పుడు, ఆజ్ఞలు అతిక్రమించినప్పుడు, ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం చేశారు. ఇప్పుడు అంటే టయానికి రావాల్సిన వారికి పాటలు అయ్యేటప్పటికి వచ్చేయాలన్నారు అయ్య గారు. పాపక్షమాపణ అయిపోయిన తర్వాత వస్తే మీకు వేస్తే అన్నారు.
పరలోకముల ఆరాధన ఇది. సరదా కాదు, బయట మిషన్ వాళ్ళ కాదు ఇది. అర్థమైందా? పరలోకంలో జరిగే ఆరాధనని ప్రభువు దేవదాసయ్య గారి బయలుపరిచిన పుస్తకం ఇతర మిషన్ వాళ్ళు కూడా పాటిస్తున్నారు. ఇప్పుడు అంత లైన్లోకి వస్తున్నారు ఒక్కొక్కరు. ఈ ఆరాధన చాలా బాగుంది అని చెప్పేసి మనకేమో సులకనైపోయింది. నా ఆదివారమును ఘనపరచువాడని నేను ఘనపరుస్తా. మిమ్మల్ని ఘనపరచట్లేదంటే మనలో ఏదో లోపం ఉంది. అతిక్రమం ఇవాళ లేటుగా చేశారు, మళ్ళీ రేపు లేటుగా వచ్చారు. ఆదివారం ఒక్కరోజు కరెక్ట్గా రాలేకపోతున్నారంటే మన లైఫ్ ఎంత గొప్పదో ఆలోచించుకోండి. సోమర్లు కన్నా సోమర్లు అన్నమాట మనం. ఏమండి, ఒక్క ఆదివారమైనా వచ్చేది, రోజు వచ్చేస్తున్నారు ఆ టయానికి. ఒకసారి పరీక్ష చేసుకోవాలి, మనం కూడా దిద్దుబాటు చేసుకోవాలి. పాట పాడితే ఎన్నోది యుద్ధమో చిన్న ప్రాయమో అంటే సరిపోయిందా? పాటలు పాడితే అన్ని దిద్దుబాటు అయిపోద్దా? అందుకని ఏమన్నాడు యేసుప్రభువు వారు, మీరు పైన తోముతారే కానీ తెల్లగా తోమి బింది ఎక్కడ పెడతాపా, ఎంత తెల్లగా తోమేకాయ అంటది. లోపల మాత్రం అజితేంద్రియంతో, కుళ్ళుతో, కుతంత్రాలతో హృదయమంతా కూడా కడుక్కోండిరా ఒరే పరిశీలారా, చాసులారా అని చెప్తున్నాడు ఆయన. పైన కడుక్కుంటే సరిపోదు. పైన నేను తెల్లగానే బాగానే వచ్చాను, బట్టలు వేసుకుని శుభ్రంగా అబ్బో పెద్ద శుద్ధిలాగా వచ్చాను, లోపల ఉందరా కంపు అంతా అంటున్నాడు అన్నమాట. కోపాలు, ద్వేషాలు, అసూయలు, క్రోధములు, అలతో కూడిన ఆటపాటలు, వ్యభిచారం, దొంగతనం, మోసం, అబద్ధములు, నరహత్యలు ఇవన్నీ పెట్టుకుని స్తోత్రం చెల్లింతుము దేవా దేవా నాయనా ఆకాశముందు నాశనుడా, ఆయన అక్కడే ఉన్నాడు. ఏమండి, హృదయాన్ని సరి చేసుకున్నప్పుడు పరలోకం రాజ్యంలో ప్రవేశించలేరు, కష్టం. అనేక మంది విశ్వాస భ్రష్టులగుదురు, పరలోక రాజ్యం చేరట. ఇక్కడ మాత్రం వ్యభిచారి బాగుంటాడు, దొంగోడు బాగుంటాడు, అందరూ బాగుంటారు. బయటికి వెళ్ళేటప్పటికీ మన తీరు, మన మాట, మన నడక అన్నీ మారిపోతుంది. ఎన్నో ఎన్నో ఆజ్ఞలకు వచ్చాం మనం. నరహత్య, మన దగ్గర కత్తులు ఏమైనా ఉన్నాయేంటి? నాలుగే కత్తి, రాత్రంతా మంగళ కత్తిలాగా నోరుతారంట. నేను అనలేదు బాబు, దావీదు గారు అంటున్నాడు. మన నాలుగిని రాత్రంతా సానబెట్టి రేపు వాడి మీదకి వెళ్ళాలి యుద్ధానికి, వేసుకోవడం విజయసందంటే వస్తాడు వాడు, వేసుకొని ఇక్కడ కుర్చేసి కూర్చుంటా. ఆ సన్నాసి ఇటే వస్తాడు. ఇప్పుడు తీటి పారేసాడంట. ఆడేంటి చచ్చిపోయాడు ఒకడు. ఏం పోలీసు వాడు కూడా దొరకటి. ఎందుకు చచ్చిపోయాడు, ఎవరో అన్నారట. ఆవిడ డబ్బులు ఇవ్వాలంటే ఎవడికి ఇవ్వలేదంటే రేపు ఈ నాడి చదివితే నీ మెడక మీద తలగా అన్నాడంట. అంతే, ముందే చచ్చిపోయాడు. చూసారా? కాబట్టి మనము ఆజ్ఞలు అతిక్రమించేది ఏంటంటే ఆదివారం ఆరాధనే అతిక్రమిస్తాం, లేటుగా వస్తాం. ఆజ్ఞాతిక్రమమే. ఏం పాపం చేశానండి, నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం అవుద్దు నీకు? చేసినోడికి ఎందుకు అర్థం అవుద్ది? ఆజ్ఞాతిక్రమేమే పాపం. ఎందుకు వస్తున్నాయి మన ఇంట్లోకి అనేది మనం గమనించుకుని దిద్దుబాటు పండుగలు ఉన్నాం కాబట్టి దిద్దుబాటు చేసుకోవాలి. ఈ లోపం ఉంది నాలో. తర్వాత నరహత్య, తర్వాత వ్యభిచరించకూడదు. ఒక పురుషుడికి ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు. సైడ్ ఎంతమంది భార్యలు ఉంటే ఎంతమంది భర్తలు ఉంటే అంత గ్రేట్. ఈ రోజున వాల్యూ ఎక్కువ పెరిగిపోద్ది, వాళ్ళకి ప్రమోషన్ కూడా బాగా వచ్చేస్తూ ఉంటాయి. దేవుని దృష్టిలో మాత్రం అది అసహ్యమైన కార్యం. చూడండి, భార్య ఎవరినో ఉంచుకొని పిల్లల్ని చంపేసింది, భర్త ఎవరితో తిరుగుతూ భార్యని కూడా చంపేశాడు. మనం చూడండి ఎన్ని జరుగుతున్నాయో. కాబట్టి ఇవో ఒకటి చెప్తున్నా, మీకు మత్సుకంత ఎన్ని వింటున్నామో లోకంలో, చూసారా? కాబట్టి వ్యభిచరించు, దొంగతనము చేయకూడదు. లాగేస్తుంది మామ అని ఎప్పుడు లాగేస్తుంది బా, ఎవడు లేడు కదా ఇది మనదే అనుకుంటా, లాగేస్తుంది, మనసు లాగేస్తుంది. ఓకే, 2 పేటలతో తాడు దొరికింది, మన తర్వాత 5 పేటల తాటి వెళ్ళిపోద్ది. సరే, నువ్వు దొంగతనం చేసావు అనుకోండి, మనది ఎప్పుడో పోతారు అన్నమాట. మనం అనుకుంటాం వచ్చింది కదా అని, వస్తుంది తర్వాత ఇంకోటి వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళే పని ఏదో ఒకటి వచ్చేస్తుంది అన్నమాట. చూసారా? దొంగతనం చేయరు. తర్వాత అబద్ధాలే. మనం లేచిన కాంచి అన్నీ అబద్ధాలే. మీ నాన్న ఉన్నాడా? లేడు. ఆడు ఆ పక్క వెనక పడుకుని ఉన్నాడు. ఆడు ఏ ఊరు వెళ్ళాడు? ఎక్కడికి ఊరు వెళ్ళాడు, అది 2వ అబద్ధం. ఎప్పుడు వస్తాడు? ఇప్పుడే రాడు, వారం రోజుల దగ్గర రాడు. చూసారు, చిన్నదానికి ఎన్ని అబద్ధాలు. మనం ఎన్ని అబద్ధికులు, నరహంతకులు, వ్యభిచారులు పాతాళములో పడవేయబడుతురు. మరి ఎక్కడ పడతామో చూసుకోండి.
మనం పాటించట్లేదు. మాకేంట్లే అనుకుంటున్నాం, నాకేంట్లే అనుకుంటున్నాం. అబద్ధంలో చెప్పకూడదు. తర్వాత నీ పొరుగువానిది ఏది ఆశించకూడదంట. మాది అత్తమూరు దగ్గర పొలం ఉండేది, మాకు 6 ఎకరాల పైన ఉండేది. కవులకి ఎవరికి ఇవ్వాలని చూస్తుంటే మా బాబాయ్ వచ్చాడు. నేను తీసుకుంటాను రా, కాగితాలు రాసుకుందామా? ఎందుకురా, నువ్వు బైబిలే నేను బైబిలేగా, అంటే నువ్వు దేవుడే నేను దేవుడే అని. రాతలతో పని ఎందుకు, మాటే నిలబడాలి. బైబిల్ యేసుప్రభు ఉన్నారు కదా మన మధ్య, మంచి బాబాయ్ దొరికాళ్ళే అనుకున్నాను. కవులు ఇవ్వట్లేదు, పన్నుగాత్మ నీ కట్టుకుంటున్నాను. ఏ పండుతుందిరా, ఎక్కడ పడుతుంది, నేను చేసుకోవడమే సరిపోతున్నాను, నీకెందుకు మరి వృధాగా అమ్మేస్తాను అన్న. అమ్మేస్తే నాకు ఇచ్చే 10,000 కన్నాడు. ఏంటి 60,000 ఎకరం పొలం, ఎకరం 60,000 పొలం, నీకు 10,000 కల అప్పుడు అదే నాన్న. అట్లా ఇవ్వను, 50,000 గల ఇస్తాగానే ఇవ్వను. మా అన్నయ్య గారు పెద్దనాన్నగారు అబ్బాయి ఉంటే తీసుకుంటాను రా అన్నాడు మా ఇంటి పక్కన. సరే ఇచ్చేసాం. ట్రాక్టర్ గడ్డం వచ్చాడు. ఎవడో బైబిలోడు ట్రాక్టర్ గడ్డం వచ్చాడు. నాకు 60,000 ఇస్తే కాదన్నాడు. ఓరి, నువ్వు దేవుడే నే దేవుడు అన్నావు కదరా నాయన, కుదరదు. మరి ఆ రోజు కాగితాలు రాద్దామంటే వద్దన్నావుగా. కాబట్టి నేను అంత ఇవ్వను, కానీ ఎకరానికి 5,000 రూపాయలు చూపిస్తాను అన్నయ్య, వాడికి ఆయనకి 30,000 ఇచ్చేసి. అప్పుడు తప్పుకున్నాడు. ఆయన 2 సర్వేలు పెట్టాడు. మా పొలం ఎంతవరకు దోచుకున్నాడో. గట్టి అక్కడే ఉంటుంది, తెల్లారి ఎప్పటికి వెళ్ళినా గట్టి అక్కడే ఉంటుంది. గట్టి కనపడుతుంది కానీ ఎంత జరిపాడో మనకు తెలియదు. చాలా 10 గజాల పైన దూస్తాడన్నమాట. మా అన్నయ్య అంత తెలివి తక్కువడు కాదు. 2 సర్వేలు పెట్టాడు, కొలత పిలిపించాడు. ఆయన రమ్మన్నాడు, నన్ను రమ్మన్నాడు. వస్తుంటే కర్రపట్టుకు వస్తున్నాడు. ఎవరు? మా బాబాయ్. కర్రపట్టుకుని టిక్కు అంటూ వస్తున్నాడు. ఏంటి అట్ట వస్తున్నాడు ఏంటి, ఎంత తీసుకున్నాడు నీ దగ్గర? 30,50,000 అయినా ఇంట్లో బొక్క అన్నాడు. అదేంటి, హార్ట్ అటాక్ వచ్చేసింది. అరే చూసారా, మా నాన్న ఆయన పోటాడుకున్నాడు. నా దగ్గర బైబిల్ ఉంది అంటున్నాడు, పోటాడుతూ బైబిల్ అంటున్నాడు. ఈడెక్కడ దేవుడు రా నాయన, ఈడెక్కడ భక్తుడు. బైబిల్ ఏం చేశాడు? మా దగ్గర రామాయణం ఉందిలేవా అన్నాడు మా నాన్న బెటర్ అన్నమాట. ఏమండి, దేవుడిని పట్టుకుని మోసం మన బైబిల్ తీసుకొస్తున్నాడు రోడ్డు మీదకి. అరే, ప్రభువుని అవమానపరిచేస్తున్నాడుగా. నేను ఆ ఊసి ఎత్తలేదు, జరిగిపోయింది వాడి పాపం ఆడదిలే అనుకున్నామాట. ఏమండి, మన వచ్చిందని మురిసిపోతాం, మనకు వచ్చే తర్వాత నష్టమే. అందుకే లోకంలో సామెత, పాలపాలే, నీటిపాలు. ఒక బిందిడి పాలకి ఎవరు లేరు కదా ఇక్కడ పాలోళ్ళు. ఒక బిందిడికి 2 బిందులు కలిపేస్తారు కొంతమంది. గుడ్ల వల్లేలు ఎక్కువ జరిగేది. నేను బ్యాంక్ ట్రైనింగ్కి వెళ్ళేవాడిని విజయవాడ. పొద్దున్నే 6 గంటల ట్రైన్కి ఎక్కేయాలి. అది గుడ్లవారిలో ఆపుతాడు, చాలా చెప్పి వీళ్ళ కోసం ఆపుతాడు. నేను చూస్తున్నాను, ఒక బిందు నీళ్ళ పాలకి 2 బిందులు కలిపేస్తాడు. అరే ఎంత పాపం అన్నాను. పక్క ఆయన చూసి, నీకెందుకు బాధ అన్నాడు. అదేంటి అన్నాను. పోసేవాడికి బాధ లేదు, టీ షాప్ వాడికి బాధ లేదు, తాగేవాడికి ఎమాటేస్ట్గా తాగేస్తున్నాడు, నీకెందుకు వచ్చిన బాధ అన్నాడు. అమ్మ ఎంత కథ ఉందా? సరే నాదే తప్పులే. చూసారా, 2 బిందులు నీళ్ళు, తలా పిలిగిడి పాపం వెళ్ళిపోద్ది అన్నమాట. చూసారా, మరి ఇవన్నీ ఏంటి అంటే సంపాదించాలండి. కాబట్టి మీరు చదివినట్టు 26వ అధ్యాయంలో అలాగనక మనం ఆజ్ఞను అతిక్రమించకుండా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీవు నన్ను ఆరాధించిన యెడల నీ ప్రార్థనా విషయం నేను వింటా. అందుకే మనకు 7 ప్రార్థనలు, 10 ప్రార్థనలు, 20 ప్రార్థనలు చేస్తే కానీ జవాబు రావట్లేదు. సరే, కాబట్టి మనము ఈ దిద్దుబాటు మాసంలో ఉన్న మనం ఏం చేయాలంటే దిద్దుబాటు చేసుకోవాలి. 2వ దాంట్లోకి వెళ్దాం, మత్తయిలోకి వెళ్దాం. ఏం అధ్యాయం అది? 21వ అధ్యాయం. ఏ వచనాలు తీసుకోండి. ఆ మందిరంలో వ్యాపారం చేస్తున్నారంట. ఎక్కడైనా వ్యాపారం చేస్తున్నాం మనం? నేను అసలు చేయను బాబు, నాకు అసలు భయం. నా మందిరము వ్యాపార మందిరం కాదు. రోకలు అమ్ముకుంటున్నారు. ఎవరు? నాలాంటి పాస్టర్లు
రోకలు అమ్ముతున్నారంటే మీరు కానుక ఇవ్వాలి ఇక్కడ తీసుకొచ్చి. మీరు ఈ రోజున 10 రూపాయలు కానుకలు ఇవ్వాలనుకున్నారు, డబ్బాలు వేయటకి లేదు, మీది పాపపు డబ్బు. నేను అక్కడ వ్యాపారం చేస్తున్నాను, బయట డబ్బులు పెట్టుకున్నాను. మీరు 10 రూపాయలు మీరు 100 రూపాయలు ఇవ్వాలనుకున్నారు ఇక్కడ మీరు, నేను మీకు 80 రూపాయలు ఇస్తాను, ఆ 20 రూపాయలు నాకు లాభం వేసుకో, ఇప్పుడు నాది పవిత్రమైన కానుక, నీది అపవిత్రమైన దగ్గర పెట్టు అంటాడు వాడు. ఓకే, కొనుక్కెళ్ళాలన్నమాట. వాడి కానుక పవిత్రమైందంట, మనదేమో సన్నాసిదంట. పావురాయలు మీరు తెచ్చుకున్నారు, మన పావురాయం బలివటాకీ లేదు, మన పావురం ఆడికి ఇచ్చేయాలి, ఆడి పావురం మనకిస్తాడు, ఇచ్చినందుకు వాడికి మళ్ళీ ఎక్స్ట్రా 100 రూపాయలు ఇవ్వాలి. ఆడి పావురం మంచిది, మన పావురం సన్నాసింది. వ్యాపారం. అందుకని నా మందిరము వ్యాపార మందిరము. ఇక్కడ ఎల్ఐసీలు మాట్లాడుకోకూడదు. నువ్వు తీసుకుంటావా ఏజెంట్గా, నువ్వు తీసుకుంటావా ఏజెంట్గా. ఒకడు ఎవరంటూ ఒక అమ్మాయి అంత తిట్టింది, ఏంటి వ్యాపారం ఇక్కడ మొదలెట్టామండి, ప్రార్థన చేద్దాం మాట్లాడేలే అంద. ఏం చేయాలో అర్థం కాలేదు పాప ఆయనకి. చూసారా, వ్యాపార వస్తువులు ఆ వస్తువులు ఇక్కడ కాదు, ఎప్పుడు ఉంటాయి మన జీవితంలో. కాబట్టి మనము ఎలా ఉంటున్నాము, చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా. చాలా మార్లు తప్పిపోయాం. మరి తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు, నా స్నేహితులే ప్రాణం నాన్న, నా డబ్బు నాకు ఇచ్చేయి, ఇంకెక్కువ మాట్లాడొద్దు నువ్వు, నా బాట నాకు ఇచ్చేయి, మా స్నేహితులు ప్రాణ స్నేహితులు నా కోసం ఎదురు చూస్తున్నారు అని వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ నాన్న పరిగెత్తుకు వచ్చేస్తాడు, బందర్లో ఎక్కడ ఉంటే పరిగెత్తుకు వచ్చేస్తాడు. హైదరాబాదు ఢిల్లీ వెళ్ళిపోతే రాడు. శుభ్రంగా హ్యాపీగా హ్యాపీ బర్త్డే టు యు పాపులు పీపులు అన్ని పండుగలన్నీ చేసుకుంటున్నారు. డబ్బు అంతా అయిపోయింది, ఒక్క ఫ్రెండ్ కనపడతలేదు. పులిపాలెంలో ఒక అబ్బాయి ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఏం చేసేవారు నాయన అంటే, ఉద్యోగం పోయింది. ఏంటి దేవుడు ఇచ్చిన ఉద్యోగం పోగొట్టేసావా? చక్కగా సంపాదిస్తున్నాడు. అమ్మకు కూడా ఇప్పుడు బంగారం కొని లేని రోజులు బంగారం కొనిచ్చాడు. చిన్నగా బోడంత అప్పు ఉందన్నమాట. తీర్చే టైంలో డబ్బు దాచుకునే సమయంలో ఒక దుష్టుడు కనపడింది. వాళ్ళు చర్చికెళ్ళి వెళ్ళానంట. వీడిని ఎరా ఉద్యోగం అన్నాళ్ళు చేస్తారా, సొంతంగా చేసుకుంటే మనం ఒకరి కింద బానిసలుగా ఉండం. నేను వ్యాపారం చేస్తాను, నా దాంట్లో ఇన్ని లక్షలు పెట్టామనుకో, నీకు ఎంత వాటా ఇచ్చేస్తాను, ఉద్యోగం మానేయి. అంత గొప్పదా నిజం? నేను ఎలా ఉన్నాను చూడు ఎలా ఉన్నాను అనగానే సైతన్యగాడు అవ్వమని ఆదాన్ని పడగొట్టినట్టు పడగొచ్చాడు. వ్యాపారం ఉద్యోగం మానేసి డబ్బులు పెట్టేశాడు. లక్షలు పోయినాయి, మోటార్ సైకిల్ పోయింది, పడిపోయాడు, ఇల్లంతా గాయాలు, తలకు గాయాలు, సెల్ఫోన్ ఎత్తిపోయారు. ఎవరో నా ప్రాణ స్నేహితుడు, నా కులస్తుడు, నాకుంటాకే కులస్తుడు, నా కులస్తుడు, నా స్నేహితుడు. సరే, అంత ఘోరం అయిపోయిందో. కాబట్టి ప్రమాదకరమైన దినాలు. అందుకని ఇర్మీయా గ్రంథంలో ఏమన్నాడు దేవుడు 9వ అధ్యాయంలో, ఎవరిని నమ్మొద్దు అంటే మనం నమ్ముతాం. ఆదాము వాళ్ళు ఎలా నమ్మారో అలాగే నమ్ముతాం. వాళ్ళు మన తాతలు, మన నాన్న కదా. చూసారా, ఎవరిని నమ్మొద్దు. మీలో ప్రతివాడును తన పొరుగువాడి ఇంటి వెంట, పొరుగువాడు అంటే నీ పక్కోడు నీ పొరుగోడు, నీ ఇంటి పక్కోడు నీ పొరుగోడు. జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరినైనను నమ్మకూడదు. మనం నమ్ముతాం. మా అక్క, మా చెక్క, మా బాబాయ్, మా తాత, పీత అని నమ్ముతూ ఉంటాం. అంత గడ్డం గీసేస్తాడు వాడు, అయిపోయి. ఇప్పుడు అనాథలాగా ఉన్నాడు, దిక్కుమొక్కు లేకున్నాడు. ఇంకా ఇంకో స్నేహితుడి దగ్గరికి తిరుగుతున్నాడు. ఇక్కడ ఇంటికాడ లేడు, ఇంటికి ప్రార్థన పెడితే ఇంటికాడ రాలేదు. ఇవాళ వచ్చాడు, ఆదివారం క్లాస్ పెట్టానమాట. ఎందుకు రాలేదు మీ ఇంట్లో ప్రార్థన పెడితే? ఇంకా స్నేహితుడు నా సంఘ నాగుతున్నావా? నాగుతూనే ఉండు, అట్టగా ఉంటుంది. ఎంతే నీ బతుకు. చూసారా, కాబట్టి మనం ఏంటో, ప్రార్థన అంటే స్నేహితుడి కన్నా ప్రార్థన ముఖ్యం, ప్రార్థన కన్నా స్నేహితుడు ముఖ్యం అనే జ్ఞానం కూడా లేదండి. కాబట్టి శత్రువగు సైతాను నన్ను మిత్రు చేయును. సాతాను భలే ఫ్రెండ్షిప్ చేస్తాడు మనతో. ఫ్రెండ్షిప్, నేనే ఫ్రెండ్ రా, మంచి ఫ్రెండ్ని.
శత్రువగు సైతాను నన్ను మిత్రు చేయను నాయనా, ఎన్నో సూత్రములు కల్పించెను నా నేత్రములకు నాయనా. ఎన్నో సూత్రాలు కొత్త కొత్తవన్నీ చూపిస్తుంటాడు. సెల్ ఫోన్ చూడు, ఒకదాని ఒకదానితో భోజనం లేదు, టీ లేదు, కాఫీ లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు, తిప్పుతానే ఉంటాడు. చూసుకో, ఇదే నీ రాజ్యం అంతా ఇదేరా. చూసారా యవనస్తులారా, మరణాత వింటున్నారా? చెవులోకి వెళ్తున్నాయా? ఆ పెద్దోళ్ళకి నాకేం అక్కర్లేదు అనుకుంటున్నారా? వినండి, మీకు వినండి. మీరే తప్పుతూ ఉంటారు అప్పుడప్పుడు. కాబట్టి ఎన్నో సూత్రాలు నా మదికి కల్పిస్తుంది నా నేత్రకు. అయ్యగారు రాశారు ఆ పాట, ఆయన రాశారంటే చూడండి. మరి ఏమంటున్నారు చూసారు? ఎన్నో సూత్రములు కల్పించి నా నేత్రములకు నాయన. పరిశుద్ధులకి, మహాపరిశుద్ధులకి చిన్న తప్పే పెద్ద తప్పులా కనపడుతుంది. మనకి పెద్ద తప్పే క్షీమలా కనపడుతుంది. అంత దుర్మార్గులు మనం. మరి దేవదాసయ్య గారు వ్యభిచారి నా పిల్లని ఏమన్నాడు? మనమైతే అంటే అది సన్నాసి, పెద్ద వ్యభిచారి, అది సన్నాసిది, అది బొంకుది, అది అంటాం. అల్లరి పిల్ల అన్నారు. ఆ నోట్లోంచి వ్యభిచారి అనే మాట కూడా ఆయన నోట్లోంచి రావటానికి ఇష్టపడలేదు. ఇతర పొలాలు ఎత్తుకుపోతాం, ఇతర ఆస్తులు ఎత్తుకుపోతాం, ఇతర ఉద్యోగాలు ఎత్తుకుపోతుంటాం, ఎత్తుకుపోతాం. అతో నీరు కూడా పోతూ ఉంటుంది. సరే, అల్లరి పిల్ల అన్నారు అంతే. చెడ్డ మాట ఆయన నోట్లోంచి రావటం అంటే చిన్న తప్పు కూడా పెద్ద పాపంలో కనపడదు. మనకి పెద్దదా ఇదే, దీనికేనా అని అంటూ ఉంటాను. చూసారా? కాబట్టి వ్యాపార మందిని కాదు. మరి మీరు విన్నారు మొన్న, ముక్కుల్లోంచి వాడికి గాలి రాదు. టీ కాదు, మజ్జి తాగినా, థమ్సప్ తాగినా వాడు రాత్రి నిద్ర ఉండదు వాడికి. విన్నారా? సాక్షి విన్నారా? పొద్దున చెప్పినట్టున్నారు, ఆదివారం పొద్దున చెప్పారు, రాత్రి చెప్పలేదు. ఆ పిల్లోడు ఎంత ఉంటాడు, వాడికి నిద్ర ఉండదు రాత్రి అంతా, తల్లిదండ్రులకు నిద్ర ఉండదు అన్నమాట. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ఈశ్వర ఉపవాసంలో 3 రోజులు భోజనం మానిపారేస్తారు. ఏంటి ఈ పిల్లోడు 1,50,000 అడిగాడు. ఆపరేషన్ చేస్తాము కానీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ 1,00,000 పట్టుకుంటూ ఉంటాం. మీ పని ఇంతే, అది పెరుగుతూ ఉంటుంది. కండకు వస్తున్నారు, ఆడు చూసి తింటున్నాడు. ప్రార్థన మీద ప్రార్థన, ఈశ్వర ఉపవాసాలు, భోజనం మానేస్తారు. తగ్గిపోయినట్టుంది, మధ్య తాగినా రాలేదంటే నేను అప్పుడే నమ్మలేను. సాక్షి చెప్పి నేను చెప్పను, నాకు పూర్తి నమ్మకం కలగాలి. ఇంటికి వెళ్ళిపోయి ఏడుస్తూ, ఏంటి మాకు ఈ తిప్పలేంటి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటుంటే ఇంట్లో 2 దెయ్యాలు కనపడుతున్నాయి అంట. ఎప్పుడైనా చూసారా? చూడండి, పని అడగండి. దేవుడు ఎందుకని మనం దెయ్యం కనపడి వచ్చేనా అని అడగండి. దాని అవతారంతో చూపిస్తుంది మీకు. అప్పుడు ఏంటి మీరిద్దరు ఎవరో ఏంటంటే మేము దెయ్యాలం. ఎందుకు వచ్చి మా ఇంట్లోకి వచ్చారంటే మా ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ తీసుకెళ్తా మా ఉన్నాయి. ఎందుకున్నారు? మీ ఆస్తులు ఏమంటే తీసుకుపోయింది. ఆ 2 ముక్కుల నుంచి లాక్కెళ్ళిపోతాయంట. ఇంత గొట్టాలాగా ఉన్నాయంట. 2 ముక్కుల నుంచి లాక్కెళ్ళిపోతాయంట. ఆ ముక్కులో బిగబెట్టేసింది కదా, వీటికి లాక్కెళ్ళిపోయినాయంట. ఏంటి ముక్కుల నుంచి లాక్కిపోతాయండి అని చెప్పి అనుకున్నాను. తర్వాత తెల్లారి చూసేవాడు, మజ్జిగ తాగినా తుమ్ము లేదు, దగ్గు లేదు, ఏమీ లేదు. థమ్సప్లు తాగిన, మన థమ్సప్స్ స్టైల్గా తాగుతాం కదా, గుడుగుడు ఫారిన్ సరుకు ఏదో ఫారిన్లో అమెరికా నుంచి వచ్చినట్టే సరుకు అని మన ముందు స్టైల్గా తాగుతాడు. ఆ తర్వాత వాడికి ఉండదు, దిగబడద్దు అన్నమాట. ఏమండి, థమ్సప్లు ఎంత ప్రమాదకరం అండి. ఏమండి, చాలా హానికరమైనవి. ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే ఆదాము అవ్వమ్మలకి సాతాన్ మాట ఎంత తీయగా ఉందో మనకు కూడా తీయగా ఉంటుంది అండి. చెడు ఎప్పుడు తీయగా ఉంటుంది, చేదు ఎప్పుడు మనకి ఇష్టంగా ఉంటుంది అన్నమాట. ఆ పిల్లోడు ఇప్పుడు 1,50,000 లేకుండా దేవుడు తీసేశాడు. మరి మీరు పొద్దున పూట చెప్పానని 4 అందరూ వచ్చాడు. ఉలిపాలెం వచ్చాడు, కరకారం వచ్చాడు, శారదాపేట వచ్చాడు, అన్ని ఆలయాలు సాక్షి చెప్పమన్నాడు దేవుడు. గోశాల కూడా వచ్చాడు. ఏంటి ఎక్కడికి వచ్చావేంటి? ఆ సాక్షి చెప్పడానికి వచ్చాను. నేను అప్పుడు విన్నాను, బాధ ఉన్నప్పుడు విన్నాను, కానీ తెలియపోయిన తర్వాత నేను వినలేదు. చూసారా? కాబట్టి మనం ప్రార్థన మందిరం అనబడను. ప్రార్థన చేయాలి, తగ్గేదాకా చేయాలి. మన నీరసంగాలం, సోదిగాలం ప్రార్థన చెయ్యము. భోజనం చేయమంటే భోజనం చేస్తాం. షుగర్ ఉన్నా కూడా నోరు ఆగదు, ఊరాగదు.
మేము అవినిగడ్డ అవతల కోడూరు దగ్గర గుడ్లవారి డాక్టర్ అమ్మగారు అని ఉండేది. ఇక్కడ చిన్నాపురం డాక్టర్ లాగా అలా ఉండేవారు అనమాట. మేము ప్రార్థనకి వెళ్ళాం. ఆ కూతురు కూడా డాక్టర్, ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయినట్టుంది. వీళ్ళందరూ పదాజ్ఞలు అనుసరిస్తున్నారా అని అడిగింది నన్ను. నేను నాకు వేరే చోట దూరంగా పెట్టారు, భోజనం చేస్తాను. వీళ్ళు పదాజ్ఞలు అనుసరిస్తున్నారా వీళ్ళందరూ? నాకేం తెలుస్తుందండి, వాళ్ళకే తెలియాలను. తినకూడని అని తినేస్తున్నారు కదా వీళ్ళు. షుగర్ ఉంది ఆయనకి, బీపీ ఉంది ఆయనకి, డబలా లాగిచ్చేస్తున్నారు కదా. అది వాళ్ళే పడతారు, నేను మాత్రం తిన్నానుగా. నాకు ఇష్టం ఉండదు, హాస్పిటల్ పడుకోవడం అంతగానే ఇష్టం ఉండదు. కాబట్టి నోరేం చేయాలి? కంట్రోల్ చేసుకోవాలి. ఏదేది తినొద్దు అంటాడో దాన్నే మనకి ఐ లవ్ యూ అని ప్రేమిస్తాం. దాన్ని ఎంత బాగుంది, ఇంకో లడ్డు ఇవ్వా, ఇంకో లడ్డు ఇవ్వా, థమ్సప్ ఇంకోటి ఉందా. మరి రోగాలు రాకపోతే ఏం చేస్తాయండి? అంటే వీళ్ళు తిండి దగ్గరే ఎంత కంట్రోల్ లేదు, పదాజ్ఞలు పాటిస్తున్నారా వీళ్ళు అని అడిగింది. నేను పాటిస్తున్నాను, నేనేమో తిన్నాను అలాగో అన్నాను. మీరు తల్లి మిమ్మల్ని అడగట్లేదుగా నేను. అలా పరీక్ష చేస్తూ ఉంటారు మనం ఏంటికని వెళితే. చూసారా, మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండో అప్పుడు లబలబలాగిస్తుంటారు పక్క వాళ్ళంతా కూడా. జంతికలు పకోడీలు కొరుకుతూ ఉంటే మనకి ఎలా ఉంటుంది? వీడు పదేగా వీడు మన ముందే మొదలెట్టాడు ఏంటారు నాయన, నాకు కూడా ప్యాకెట్ ఇవ్వండి అంటాం అనమాట. చూసారా, మనం నోరు కట్టుకుని మనం ఉంటుంటే మన పక్కన లాగిచ్చేస్తుంటారు. ఉపవాస ప్రార్థన క్యాన్సిల్. నేను అలా మానలేండి. వాడు ఎన్ని తిన్నా వాడు అయిపోయి చూస్తానే కానీ అటు పట్టుకుని నేను ఏలాడను. ఏమండి, తినొద్దంటే తినొద్దంతే. 6 సంవత్సరాలు భోంచేయొద్దు అన్నాడు. కరగ్రహ మంది నిర్మాణం కొరకు భోంచేయమకు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భోంచేయొద్దు. నీళ్లు మాత్రమే, ద్రవపదార్థం మాత్రం, టిఫిన్ కూడా తినకూడదు. రాత్రి వాళ్ళు ఇస్తే పెడితే తినిరా అంతే. వాళ్ళు టిఫిన్ రాత్రి ఇచ్చేటప్పటికి 10 అయిపోయేది, 11 గంటలకు ప్రార్థన అయిపోయేది. అప్పుడు సైకిల్ వేసుకుని ఆ కరగ్రహంలో కయ్యో 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 రాత్రి అన్నింటి మేడది సౌండ్లు గిౌండ్లు హార్న్లు మోగినట్టు మోగుతూ ఉంటాయి అన్నమాట. మనకు చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే కాలనీ ఉండేది. జాను వచ్చి పొర్ర పారిపోయాడు రైల్వే స్టేషన్ నుంచి. ఎట్టా వెళ్ళావయ్యా బాబు, నాకు 8 గంటలకి పోయేసిపోయింది. సంవత్సరం చేయని ఎంతో, ఇంకేం చెప్తాం. నిన్న మునిగినోడికి ఏముంది ఏమండి? ప్రతి శనివారం అదే డ్యూటీ, నా డ్యూటీ. కాబట్టి ఎవరున్నారు? ప్రార్థన, ప్రార్థన అంతే. కాబట్టి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును. ఒక అమ్మాయి చెప్తున్నారు, పొద్దున గంట, మధ్యాహ్నం గంట, సాయంత్రం గంట ఈ ప్రార్థన చెయ్యి అన్నారంట. కొత్తగా మొదలుపెట్టిందంట ప్రార్థన. మన జీవితం ప్రార్థనేనండి. మా వియ్యంకుడు వచ్చాడు మొన్న, అంటే మన శాంతి వాళ్ళ నాన్నగారు. నేను వాళ్ళ ఊరు వెళ్ళారు. ఎప్పుడో ఒక 6 నెలలో 7 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది తెలియదు. వాళ్ళు ఉన్నది చిన్న ఇల్లు. ఆయన మనసు మీద నేను పడుకోవాల్సి వచ్చింది. 3 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటాను. గోడనికి దిండి వెనకాల పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. నా పక్కన ఆయన కూడా, ఆ పెద్ద ఆయన కూడా పాస్టరే, సేవకుడే, ప్రార్థన చేయట్లా. 4 లేస్తాడేమోలే, 4 లేదు 5 లేదు. కాఫీ ఉందా? ఏంటి ప్రార్థన చేసుకోవట్లేదు ఏంటన్నా? ఏంటోనండి, చేయబుద్ధి కావట్లేదు, పడుకోనిపించేస్తుంది. ఎన్నాళ్ళ నుంచి? చాలా నెలలు అయిపోయింది. ముసలోడు నువ్వే చేయబోతే పడిసోళ్ళు ఆయన ఏం చేస్తారు? ముసలోడికి నీకు నిద్ర వస్తే పడిసోళ్ళు ఏం చేస్తారు? నువ్వే చేయాలి. సంఘం గురించి మీకు సంఘాలు ఉన్నాయి కదా, నువ్వు నిద్రపోతే అవి కూడా నిద్రపోతాయి. మెలుగుతో చేయాలండి అని లేచి కూర్చోబెట్టి బంధం ప్రార్థన చేస్తాను. ఆ రోజు రాత్రి అంతా ఎందుకు ఏడుపు వచ్చేసిందంట. ఏంటి నా కర్మ ఏంటి? ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు, ఇందాడ మన వచ్చాడుగా 4 రోజులు ఉండి లేడు, వాళ్ళ మనను తీస్తుంది. చెప్పండి అన్నాను. నా డ్యూటీ ఏమీ లేదు, లేవటం, మొహం కడుక్కోవటం, కాఫీ తాగితే మళ్ళీ పడుకోవటం, టిఫిన్ తాగిన మళ్ళీ పడుకోవటం, మధ్యాహ్నం భోజనం మళ్ళీ పడుకోవటం, సాయంత్రం మధ్యాహ్నం అంతా రాత్రి పడుకోవడం. ఇదే నా డ్యూటీ. సర్వం అయిపోయింది, మారిపోయింది. ప్రార్థన అంతా మారిపోయింది. శృతి లేదు లేదా? మరి కనిపెడుతున్నా? అది ఏం లేదు. చాలా డేంజర్లో పడిపోతారు, చాలా ప్రమాదం. సంఘ కాపని నిద్రపోతే సంఘం కూడా నిద్రపోద్ది. మీరేం మెలుగు చేయకపోతే ఎలా? ఏడ్చి రాత్రంతా మొరపెట్టాడంట, నాకు ఈ బ్రతికేంటి, ఎన్ని ఇళ్ళకి తిరిగేవాడినో, ఎంత దూరం నడిచి వెళ్ళిపోయేవాడినో, సైకిల్ మీద వెళ్ళిపోయాడు పాపం.
నడిచి వెళ్ళిపోయాడంట. ఏడ్చి 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 రాత్రంతా ఏడ్చాడంట. తెల్లారిపాటికి అనిపిస్తుందంట ప్రార్థనకి వెళదాం. వెళ్ళాడు, 50 ఇల్లు దర్శించాడంట. చూసారా ఎవరి లోపం? మన లోపమే. దేవుడి మీద ఈకలు లెక్క పెట్టమాకండి. దేవుడు సర్వాంతర్యామి. ఆయన సూర్యుడి కన్నా కోటి సూర్యుడు కలిగిన కాంతి కలిగిన వాడు. నీవు ఆయన ముందు నిలబడలేవు. గుడ్డు మీద ఏకలు లెక్క పెట్టినట్టుగా దేవుడు అన్యాయస్తుడు మోసం చేశాడు అనమాకండి. మనమే మోసగాళ్ళం. ప్రార్థన చేయము, ఆరాధన రాము, లేటుగా వస్తాం. అన్నీ తప్పులే, అన్నీ నేరాలే. చూసారా, నేరమంతా మనలో పెట్టుకుని ఇంకా దేవుడు క్షమిస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు దేవుడు. కాబట్టి గమనించాలి, ప్రార్థన మానకూడదు. ప్రార్థనే మన జీవితం, ప్రార్థనే మనకి మేలైందనమాట. కాబట్టి ఇప్పుడు టక మాట్లాడుతున్నాడు. నేను చూశాను, చాలా మారిపోయాడేంటి. మంచి అట్లా కూర్చున్నాడు. మా ఇంటికి వచ్చిన బావగారు మరణాత అండి, అలా కూర్చున్నాడు ఏంటి. చూసారు ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందంటే, టక మాట్లాడి తెల్లారి 3 గంటలు వేసిపోతున్నాడు, 4 గంటలు వాకింగ్ వెళ్ళిపోతున్నాడు, తిరిగేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, మళ్ళీ ప్రార్థన కూర్చొని గృహ ప్రార్థనకి వెళ్ళిపోతాడు, సాయంత్రం దగ్గర రాడంట. దేనివల్ల అంటే అతను దిద్దుకున్నాడు. నన్ను దిద్దుము చిన్నప్రాయం. కాబట్టి మనం దిద్దుబాటు చేసుకోవాలి. నీకే తెలుసు, మనకేం తెలుస్తుంది. సరే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం, టైం అయిపోతుంది. కాబట్టి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, అంత్య దినముల్లో ఉన్నాము అని ఉంది. తీసుకోండి. బైబిల్ ఉందా? బైబిల్ ఇంట్లో పెట్టి ఇచ్చాను, పర్వాలేదు. 2 బైబిల్ వస్తాయి నెలకి. తీసుకురామాకండి. నీ వాక్యమే నన్ను బ్రతికించింది. ఆ వాక్యం వింటే ఏం తప్పో ఏం చెడో ఏది మంచో తేడా తెలుస్తుంది. అది వాక్యం వినకపోతే ఏం తెలియదు. తింటాం పడుకోవటం ఇంతే. తింటాం పడుకుంటే ఎవడొస్తాడు? ఐ లవ్ యూ మై డియర్ ఫ్రెండ్, ఇదే నాకు కావాల్సింది, వచ్చేస్తాడు. లాలి 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 అని మరియమ్మ పాట పాడతాడు. మనం చక్కగా పడుకుంటాం. ప్రార్థన చేసుకోవాలి మన ఈ దినాలు. చదవండి. ఈ దినాలు ఏం దినాలు? అంత్య దినాలంటే పోయే దినాలా? చివరి దినాలు. ఎవరికి? మనకి రాకడొచ్చేస్తుంది. ఇది చాలా తీవ్రమైన రోజుల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా వరదలు, భూకంపాలు, పిడుగులు. డామును పడిపోయింది. మన ఇంటి పప్పులోళ్ళు అంటారు, రాత్రి ఎవరింట్లో ప్రార్థన జరుగుతుంది, వరాలమ్మ గారు ఒంట్లో బాగాలేదు, వెళ్ళాను, కౌరు వచ్చేసింది, పిడుగు పడిపోయింది. అమ్మ నాయన ఎవరాళ్ళు? ఇదే పప్పులోళ్ళు అంటారు అన్నమాట. పిడుగు పడిపోయిందా ఇంట్లోనా బయట? అదృష్టం, చాలా అదృష్టం. గోడ చివరి భాగంలో పడింది. ఆవిడప్పుడే ఆరాధన తలుపు తాళం వేస్తుంది, ఇంకా బయటకు వచ్చి నెత్తి మీద రాయి పడిపోయేది. అంచు గోడ బద్దలైపోయింది పిడుగుపడి. ఏమండి, ప్రార్థన చాలా గొప్పది. ఒక అబ్బాయి చర్చి పక్కనే బ్రాంతి షాప్ పెట్టాడు. ఏమండి నమస్కారం అండి, అయ్యా షాప్ తీసేయండి, మా స్త్రీలు వస్తారండి సంఘానికి, తాగేసి గొడవ పెడతారండి, షాప్ తీసి. మేము తీయను, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, మా రూల్ అంతే, మేము తీయమన్నాడు. చెప్పినా వినలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు? ఏంటి? పోలీస్ స్టేషను. ఇంకోటి ఏంటి అంటున్నారు? దేవుడా, 2వ స్టెప్ ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అవే మాది గవర్నమెంట్ పర్మిషన్ మేము తీయండి అన్నాడు. డిఎస్పీ ఫోన్ చేశారు, తీయట్లేదు. ఏ దిక్కు లేకపోతే అప్పుడు వెళ్తాం అక్కడికి. ఓపరమే భగవాన్ హై. అయ్యా ఆడు తీయట్లేదు, తీసేదట్టి ఉపవాసాలు ప్రార్థన చేశారు. ఆడు కోర్టుకి కేసు పెట్టాడు. పాస్టర్ గారు ప్రార్థన చేసిందన్న నా షాప్ దెబ్బతినేసింది అన్నాడు. ఆ జడ్జికి నెత్తి మీద ఇంటికి వెళ్ళి ఊడిపోయినాయి. ఇదేం తీర్పు? ఆయన ప్రార్థన చేయడం ఏంటి? నీ షాప్ ఎందుకు పోతాయా? పాస్టర్ గారే నాకు నష్టపరిహారం ఇప్పించండి, నా యొక్క బాందీ షాప్ మీద పిడిగిపడింది, మొత్తం షాప్ అంతా కూడా మాడిపోయిందంట. ప్రార్థన చేశాడు పాస్టర్ గారు, అందుకు పిడిగిపడింది. ఊరు ఇది ఎక్కడ సాక్ష్యం రా నాయన, నేను ఎక్కడ చెప్పను ఈ సాక్ష్యం? ఏంటి పాస్టర్ గారు అన్నాడు. ప్రార్థన చేసిన మాట నిజమే, పిడుగు పడాలని చేయలేదు, షాప్ తీయాలని చేశాను. ఏ రూపంలో నాకెందుకు, షాప్ తీసాను, ఇప్పుడు లేదు, నష్టపరిహారం ఇప్పించమండి అంటాడు. ఈ కేసు కొట్టివేస్తాను, ఇది అర్థం కాని కేసుగా ఉంది కాబట్టి, దీని సాక్ష్యాధారాలు సరిగ్గా లేవు కాబట్టి, పిడుగుపడిందంటే ఎవరు ఊరుకుంటాడు? అదేదో పడింది అంటాం.
అప్పుడు ఆడికి నమ్మకం ఉంది పనిషేపడికి వీడు ప్రార్థన చేశాడు కాబట్టి పడిపోయింది అంటాడు. పాస్టర్ గారు భయం వేసింది, వీడి మరి డబ్బులు ఎక్కడ కట్టమంటాడు. నేను అలా చేయలేదు బాబు, పిడుగుపడాలు చేయలేదు, షాప్ తీశాను. ప్రార్థన ద్వారా ఏం జరిగింది? మీకు ఏది ఇష్టమో అడగండి అని ప్రతి ఇల్లు మీద పడాలని చేయమాకండి, లేని పని చెప్పాలి. అది నీకు హానికరమైనది అయితే, నీకు నష్టం కలిగించేదైతే, నీకు హాని కలిగించేదైతేనే వింటాడు ఆయన. ఇతరులకు కీడు జరగకూడదు కదా. ఆ షాప్ వలన స్త్రీలకి హాని, తాగుబోతులు వచ్చి గొడవ పడుతుంటారు. కాబట్టి దేవుడు మేలు చేస్తాడు. కాబట్టి ప్రార్థన. అంత్య దినములలో అపాయకరమైన వస్తున్న అపాయకరం దినాలు ఇవి. చూసారా, 20 ఉన్నాయి దాంట్లో అపాయకరం దినాలు ఏంటంటే చదవండి. నాకే వినపడతలేదు, పాట మాప చెప్పి మాకు నాకు నిదానం చెప్పండి. స్వార్థ ప్రియులు. స్వార్థం ఉందా మీకు? మాకెందుకుంటే పక్కోడికి ఉంటుంది కానీ. స్వార్థ ప్రియులు అని ఉంది. స్వార్థ ప్రియులు అంటే నేను సంపాదించాను, నేను కొనుక్కున్నాను, నేను కష్టపడ్డాను, నేను ఎవరికీ తెలియనోడికి నేను భోజనం పెట్టను. వాడు లేనడిగితే నాకేంటంట, అడుగు తింటే నాకేంటంట, నేను పెట్టను, పైసా పెట్టను. స్వార్థ ప్రియులు 20 ఉన్నాయి దీంట్లో. ఇంటికి వెళ్దా నిదానంగా చదువుకోండి. ఇవి నాకున్నాయా, ఈ లక్షణాలు నాకున్నాయా, దీంట్లో ఏదైనా అని పరీక్ష చేసి స్వార్థ ప్రియులు అనే మాట ఏంటో మీకు చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయం 11వ వచనం. నేను సంపాదించుకొనిన అన్నపానములను ఆ బొత్తిగా బొత్సు కత్తిరించు వారి కొరకు, నేను వధించిన గొర్రె మాంసాన్ని పశు మాంసాన్ని నేను బొత్తిగా ఎరుగని వారికి ఇస్తున్నా. చాలు, నేను సంపాదించా, గొర్రెలు నాయి. గొర్రె బొత్సు కత్తిరిస్తే బోల్డ్ డబ్బు వస్తుంది, ఆ డబ్బు నాది. దావీదు గారు సౌలు తరుముతుంటే పారిపోతున్నాడు. వీడి పేరేంటంటే నాబాలు. వీడి పేరేంటి? బాలు ఉందా? పక్కన నా పెట్టండి చాలు. నాబాలు అండి, నాబాలు గుర్తుపెట్టుకోండి. మీకాలు కాదు, ఆవిడ కాదు, మీకాలు. నాబోతు, భలేగుంటే ఈ పేర్లని కూడా. ఈ నాబాలు అనేవాడు మంచి గొర్రెలు కాపరి. ఆ దినాలు డబ్బు ఎవరిదంటే గొర్రెలు ఎవరికి ఉంటాయో, పశువులు ఎవరికి ఉంటే వాడే కోటీశ్వరుడు. విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, గొర్రె బొత్సు ఉంది, అమ్మేసుకుంటే డబ్బులు విపరీతంగా వచ్చేస్తుంటాయి అన్నమాట. దావీదు గారికి ఆహారానికి ఇబ్బంది వచ్చింది. వీడి గొర్రెల్ని కాపలా కాసిన వాడితో పాటు వీళ్ళు కూడా ఉండి ఆ గొర్రెలకి హాని జరగకుండా చూశాడు దావీదు గారు. కౌరు చేస్తాడు, అయ్యా మేము ఆపదలో ఉన్నాము, ఇబ్బందులో ఉన్నాము, ఆహారం లేదు, నీ యొక్క గొర్రెల మాంసం అలా మాకు మేకల మాంసం పంపించున్నాయనా, ద్రాక్ష ఆడలు మరి యాపిల్ పళ్ళు ఇవన్నీ పంపించున్నాయని చెప్పేసి అంటే, ఆడెవడో నాకేం తెలుసు, నేను వాడికి ఇవ్వటం ఏంటి, నేను సంపాదించింది వాడికి ఎందుకు ఇస్తాను, వాడెవడో నాకు తెలియదని చెప్పేసి ఆ గొర్రె బొత్సు గొర్రె మాంసం అమ్మేసి చక్కగా డ్రింక్ తాగాడు అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ తాగి 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 తందనాలు ఆడుతుంటే వాడిని చంపేద్దాం పదండి అని చెప్పేసి దావీదు గారు పరిగెత్తుకు వస్తున్నాడు. గుర్రం మీద టక 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 వచ్చేస్తుంది. ఈ వార్త ఎవరికి తెలిసింది? భార్యకి తెలిసింది. గబగబా పరిగెత్తుకెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడి, నన్ను క్షమించండి, నా భర్త పేరు నాబాలు అంటే మొరటోడు, నా మొగుడు నా మొరటోడు అని సినిమా ఎప్పుడైనా చూసారా? చూడబోయారులే అండి. నా మొగుడు మొరటోడు అని, వీడు పెద్ద మొరటోడు అనమాట. వీడు తాగుబోతోడికి పెట్టాడు కానీ, ఫ్రెండ్షిప్ వాళ్ళు పెట్టాడు కానీ, దావీదు గారు కాపలా కాస్తే ఒక గొర్రెని కానీ ఒక మేకను కానీ ఇచ్చిన పాపాన పోలేదు. నా భర్తని క్షమించండి, నేను తీసుకొచ్చాను ఆహారాన్ని, ఎంత ఈ బెల్డ్ మీద తీసుకొచ్చిన ఆహారం మీకే. సంపుదామని వచ్చిన అతను భార్యను చూసి క్షమాపణ కోరుకోగా నాగిపోయాడు, వెళ్ళిపోయాడు. అందుకని నీ గొర్రెలు కర్మేల్లో ఉన్నప్పుడు ఏ నష్టము మేము కలుగు చేయలేదు, నీ పనివారిని అడిగితే చెబుతారు, శుభదినమున వచ్చాము, నీ దాసులకు సహాయం ఎంత తగ్గించుకున్నాడు చూసారా? నీ దాసులకు సహాయం చేయమని పంపిస్తే
ఆ మొరటోడు మొగుడు వినలేదు. ఎప్పుడైతే తాగేసి తందనాలని ఇంటికి వచ్చిన తర్వాత దావీదు గారిని చంపడానికి వస్తున్నాడని కానీ ప్రాణం వదిలేశాడు. నీ పాపము నిన్ను చంపును. పాపం తాడు కూడా పాములో కనపడద్దంట. ఆడెవడో వెళ్తున్నాడు, తాడు గాలికి గిర్రని ఇట్లా పడిందాడు మీద, చేతి మీద. అమ్మ పాంకర్ చేసింది, అమ్మ పాంకర్ చేసింది అని ఇంటికి వెళ్ళిపోయి చచ్చిపోయాడు ఆడు. అంటే ఆ భయం, పాపం నేను భయం పెట్టేస్తుంది, దడ పుట్టిస్తుంది, పిరిగితనం కలిగిస్తుంటుంది. ఏ జబ్బు లేకపోతే చచ్చిపోతా 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 ఎప్పుడు చచ్చిపోతాడు చూసారా. కాబట్టి ఈ స్వార్థ ప్రియుల యొక్క బ్రతుకు చూసారా, చివరికి చచ్చిపోయాడు. స్వార్థం ఉండకూడదు. ఆడ పాట పాడేమంది, ఆడ ఏదో పాట వచ్చింది స్వార్థ ప్రియుల్లో, ఇక్కడ ఉంది. రాజ్యాలు మీదకు రాజ్యాలు లేచను, రణబాంబులెన్నయో రాలేనయ్యా, వ్యాజ్యాలు చెలరేగి వ్యర్థ మాటలు వాడు స్వార్థ ప్రియులు బయలుదేరేనయ్యా. టెంగ్ 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 టెంగ్. స్వార్థ ప్రియులు వ్యాజ్యాలు చెలరేగి వ్యర్థ మాటలు మాట్లాడేవారంతా కూడా స్వార్థ ప్రియులు అంటున్నాడు అక్కడ పాటలో. ఇందాక పాడుతుంటే స్వార్థ ప్రియులు అనే మాట గుర్తొచ్చినాము. రెండో దాంట్లోకి వెళ్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము 20 నుంచి 24 వరకు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మీకు చెప్పేస్తాను. మీకు కథలంటే ఇష్టం కదా, ఏమండి? కథలు చెప్తే నిద్రపోకుండా అంటే అంటారు. యేసు రక్తం చిందించాడు నీ కోసము నా కోసం, చిందించాడు, నేను నిద్రపోతాను, నేను ఎప్పుడో కడుక్కున్నాను, ఇప్పుడు నాకు పని లేదు అంటాను అన్నమాట. ఇక్కడ సిగ్లకు అనే మరి యుద్ధానికి బయలుదేరాడు అబ్రహాం గారు ఫ్యామిలీ, అబ్రహాం గారితో ఉన్న వారందరూ ఒక ఊర్లో ఉంటుండగా ఒక శత్రురాజు వాళ్ళ మీద, అబ్రహాం గారు పురుషులు లేని సమయంలో ఆ ఊరి మీద దండయాత్ర చేసి భార్యల్ని, పిల్లల్ని, ఆస్తిని అందరిని ఎత్తుకుపోయి ఏదో ఒక 40 మైళ్ళ దూరం వెళ్ళిపోయి హ్యాపీగా తాగి పడుకున్నారు. అబ్రహాం గారు దేవుని దగ్గర విచారణ చేశాడు. వెళ్ళనా ప్రభా అంటే వెళ్ళమన్నారు. వెళ్ళాడు, యుద్ధం చేశాడు, దొరికాడు. వాళ్ళు యుద్ధం చేశాడు. వాళ్ళు సంపాదించింది ఎక్కడెక్కడ దోచుకున్నారు అంతా కూడా వీళ్ళు ఎత్తుకొచ్చేసారు. వీళ్ళ భార్యల్ని, పిల్లల్ని తెచ్చేసుకున్నారు. వచ్చేయంగానే వీళ్ళలో ఉన్నటువంటి దుర్మార్గులు కొంతమంది ఉన్నారు, పనికి మాలిన వారు. ఏంటంటే మనము సంపాదించిన దాంట్లో ఇంటికాడ ఉన్న వారికి ఇవ్వకూడదు అన్నారు. దావీదు గారు ఏమన్నారంటే, మనము లేని సమయంలో వాళ్ళు యుద్ధం చేశారు, గాయాలు పొందారు, వారి ఇబ్బంతా ఒళ్ళంతా గాయాలే, వాళ్ళ యుద్ధానికి రాలేక అలసట తీసుకుంటున్నారు, ఇంటికాడ కాపలా కాయిగా పెట్టే కదా, వాళ్ళకు కూడా వాటా ఉంది, వాటా ఇవ్వండి అన్నాడు. చూసారా వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోలేదు. యుద్ధంలో మనం లేనప్పుడు యుద్ధంలో గాయం పొంది ఎత్తుకుపోయారు వాళ్ళందరినీ, వాళ్ళంతా దెబ్బలతో ఉన్నారు, ఇంకా యుద్ధానికి ఏ రాగలరు, కాబట్టి వాళ్ళు కూడా వాటా ఉంది అని అంటాడు అన్నమాట అక్కడ. కాబట్టి స్వార్థ ప్రియులుగా ఉండకూడదు. మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత చేసినా అనుకుంటాం మనం ఏదో వచ్చిందని. నేను చెప్పాను చూడండి ఆడ పొలం విషయంలో కూడా, నీది కాంతి ఏది నీకు మేలు చేయదు. మనం ఎంత తొందరగా డెవలప్ అవ్వాలంటే అంత తొందరగా అన్యాయం చేయాలి. ఇది ధర్మమా అధర్మమా అనే ఆలోచన ఉండదు. ఇది న్యాయమా ఇది అన్యాయమైన ఆలోచన వాళ్ళకి ఉండదు. ఇది పాపమా పాపం కాదు, నేను మా కుటుంబం శుభ్రంగా ఉండాలి, అంతే. లేకపోతే డాక్టర్ గారు భార్యని ఎందుకు చంపుతాడు? అప్పుడెప్పుడు విన్నాం కదా, భార్యని చంపేశాడు. ఆవిడికి ఆస్తుంది, పేదలకు ఇచ్చేస్తానందంట. అమ్మో పుట్టింటికి వెళ్తుంది, ఇది ఇచ్చేస్తుంది ఇది అని చెప్పేసి కొట్టి చంపితే ఆ రక్తం ఎంత ధారగా ప్రవహించుంటుందో, ఎంత నరకం అనిపించుంటుందో, ఆ తర్వాత నీకుండదా ఆ రక్తం మొరపెట్టదా? అది ఎవరైనా అన్యులైనా సరే అది పాపమే కాబట్టి తప్పే. మా ఊర్లో ముందులూరు అని ఉండేది, 100 ఎకరాలు ఉండే బేపనాయనికి అడుగు తింటున్నాడు. అప్పట్లో అనుకునేవారు, నా చిన్నప్పుడు అనుకునేవారు. ఎందుకు జరిగిందంట, ఆంబోతు వాళ్ళ పొలంలో పడి తినేస్తుందని మందు పెట్టేశాడంట, చచ్చిపోయింది, దాని ఉసురు తగిలింది. 100 ఎకరాలు లేవు ఇప్పుడు, చూసారా?
100 ఎకరాలు లేవు. భార్య చెల్లాచెదురైపోయింది, కుటుంబం చెల్లాచెదురైపోయింది. ఉసురా శాపంలో తయారైపోతుంది. కానీ మనం ఏంటో అనుకుంటాం, చంపేస్తే మేకలు చంపేస్తారు కొంతమంది. ఎవరో కరగ్రహంలో కోళ్ళు చంపేశాడు, కుక్క అరుస్తుంది, కుక్కను చంపేశాడంట. మరి ఇవన్నీ ఏంటి? పాపం అని తెలియట్లేదో మరి ఏంటి, చేస్తే ఏంటి అని భయం లేదో మరి తెలియదు. సరే, ఇంకో చోటకి వెళ్దాం. రాజులు రాసిన మొదటి గ్రంథము 21వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చెప్పి ముగించేసుకుందాం. మరి ఇక్కడ ఆహాబు అన్న రాజు ఉన్నాడు. రాజుగారి పక్కన పొలం ఉంది. ఆ పొలం వీడిది కాదు, రాజుది కాదు. ఆయన పేరేంటంట? నాబోతు. ఆబోతు కాదు, నాబోతు. రాజుగారు వచ్చి, నాయన ఆ పొలం నాకు ఇచ్చేయరా, 1 ఎకరానికి 2 ఎకరాలు ఇస్తాన్నాడు. ఇస్తావా? మీరు ఇస్తారా? చెప్పట్లేదేంటి? ఏవో కరెక్ట్ మాట చెప్పావు. మా పితరులు ఆ సంపాదించిన సంపాదన నేను ఇవ్వను, 1 ఉంటే నాకు 1 సార్లు 2 అక్కర్లేదన్నాడు. మంచం ఎక్కి ఏడుస్తున్నాడు. ఎవరు? రాజు భార్య. అది పెద్ద టెర్రరిస్ట్, అది నరహత్య రాక్షసి. దీనిక నువ్వు చింత లేకుండా పడుకుని చూస్తుంటున్నాడు సంగతి. ఆ ఊర్లో తాకీదు రాసి పంపించింది, ఆ నాబోతు అనేవాడిని చంపేయండి, దేవుని దూషించాడని అబద్ధ సాక్ష్యాలు ఇద్దరు తయారు చేయండి, వాళ్ళతో కూడా చంపేసేయండి. ఓకే, ఎరా తిట్టామంట కదా? నేను తిట్టలేదు. తిట్టామంటే అదిగో సాక్ష్యాలు చెబుతున్నారు, తిట్టేయండి, మేము చూసామండి, అది చంపేయండి. చంపేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. ఎంత విలువలాడిపోయి ఉంటుందో, న్యాయస్తుని చంపేశాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడన్నమాట, ఇందా రాజులు మొదటి గ్రంథం 21:19-21లో, అందుకు యెహోవా దేవుడు చెబుతున్నాడు, ప్రవక్తను పంపించాడు. ఏమని? నీ మీదకి అపాయం రప్పిస్తున్నాను, నాశనం చేస్తాను. నువ్వు ఎక్కడైతే చంపేశావో అక్కడే నేను కూడా చంపేస్తున్నాను. నీ కుటుంబం మొత్తం స్మాష్. నువ్వు ఎక్కడైతే నాబోతు రక్తం కుక్కలు నాగుతున్నాయో అక్కడే నీ కుటుంబం రక్తం కూడా కుక్కలు నాగుతాయి. ఇదే దేవుడు చెప్పి రమ్మన్నాడు. అంతే, వెంటనే చచ్చిపోలేదు, చాలా సంవత్సరాలు పట్టింది. అతను చచ్చాడు, భార్య చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయారు, బాణాలు కొట్టేశారు, చచ్చిపోయారు. ఎక్కడైతే కుక్కలు నాకినాయో నాబోతు పొలాన్ని, నాబోతు దేహాన్ని, అక్కడే వీరు కూడా చచ్చిపోయారు. చూసారా? కాబట్టి మరి జాగ్రత్త అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇంకొకరు ఉన్నారు భార్యాభర్తలు, ఎప్పుడైనా ఉన్నారా? అననీయ సపీరా, మంచి భార్యాభర్తలు. అబద్ధాలు ఆడతలో ఇద్దరు కరెక్ట్ ఆడితే, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అబద్ధం ఆడితే లటికిన అతుక్కోవాలంట. మనం ₹1,00,000 అమ్మాం పొలం, పేతుడి దగ్గరికి వెళ్తున్నాం. పేతుడి గారితో ఇద్దరు ఎంతకమ్మా అని చెప్పాలి? 50,000 అని చెప్పు. నువ్వేది చెప్తే అది చెప్తా. నీ మాట ఎప్పుడైనా మీరేనా? అవును, ఇటువంటిప్పుడు మీరరు. ఇద్దరు అబద్ధం ఆడతాకి నిర్ణయించుకున్నారు. భర్త తొందరగా వచ్చాడు, పేతుడు గారు అక్కడే ఉన్నారు. ఇక ఈ పొలం అమ్మానయ్యా 50,000. ఈ వేళకే అమ్మావా అంటే పేతుడు గారు మనిషిలా కనబడుతున్నాడు, కానీ లోపల ఉన్న ఆత్మ గురించి ఈయనకి, ఇక్కడ దేవుడు ఉన్న సంగతి కొంతమందికి. అందుకని మనం లోడ మాట్లాడుకుంటూనే ఉంటాం, ఆలస్యంగా వస్తూ ఉంటాం. మన స్కూల్కి ఆలస్యంగా పంపకూడదు, నీ ఉద్యోగం వెళ్తే ఆలస్యంగా వెళ్ళకూడదు, నీ ఇంటికి పని వాళ్ళు లేటుగా వస్తూ ఊరుకోవు. మరి నీ సంగతి ఏంటంట? నీ కొలత ఏంటంట? నువ్వే కొలత కొలిస్తే ఆ కొలతే. ఒక ఆవిడ, అక్కాయ్ బియ్యం ఏమున్నాయా? మా ఆయన రేపు తీసుకొస్తాను, బస్తా ఇస్తాను. అదేంటి అక్కాయ్, మనం ఇరిగిపోరు సహాయం చేసుకోకపోతే ఎలా? దాకా కూర్చో, అంత బాగున్నారా? ఏం కూర వండావు? ఏంటి ఎలా ఉందో, ఎట్లా ఉంది, ఏ కూరలు వండుతున్నావు, మీ ఆయన గారికి ఏది ఇష్టం, మీ పిల్లలకి ఏదంటే ఇష్టం అడుగుతున్నారు. ఒకటి అనేసిందంట. రెండోది డబ్బా తిరగబెట్టేసింది.
2 బాగా చదివినారా, అంత బాగున్నారక్క అన్నది. మూడోది మంచి మళ్ళా డబ్బా తిరగేసిందట. ఇప్పుడు గొట్టం ఖాళీగా ఉంది, దాంట్లో పోసి బిగించింది. 3 ఒకటి తుర్ర, 4 5 6 అయిపోయింది, వెళ్ళిపో. ఇంటికి వెళ్తే రెండు డబ్బాలు త్వర వచ్చింది. నువ్వే కొలత కొలిస్తే ఓపెన్ మే భగవాన్ హై. ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది, ఏడుస్తుంది, నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. మా కోడలు చేపలన్నీ తినేశారు, నాకు పులుసు పెట్టారండి అని ఏడుతుంది. పులుసు పెట్టారండి ఏడుతుంది. అయ్యో, అంత ఒక చేప చేస్తే చచ్చిపోతారా ఏంటి దొబ్బలేగా, ఒక చేప కూడా చస్తున్నారని నేను అనుకున్నాను. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అంటదే పక్క ఆవిడ, ఇది వాళ్ళ అత్తగారికి పులుసు కూడా పెట్టలేదండి అందు. అది ఒకటి ఉందా మళ్ళా, వీళ్ళ అత్తగారి పులుసు పెట్టలే, గడేసి తంతే చంపేస్తాను అన్నమని బయటికి వెళ్ళాడు. నువ్వు పెట్టకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? అడుక్కు తిన్నివ్వదు అమ్మ, పెట్టనివ్వదు అన్నట్టుగా. అడుగు తింటే గెలిపి అమ్మ అన్నం పెట్టనంటే కొట్టుకొచ్చి తల్లి లోపల గదిలేసి గడేసేదంట. ఇది వాళ్ళ అత్తగారిని అట్ట చేసేది. వీళ్ళ కోళ్ళు ఇంకా మంచివాళ్ళు పులుసన్న పెడుతున్నారు. నువ్వే కొలత కొలితే అనరే, మిగతా మాది డాష్ అనరే. పాస్టర్ గారు పూరించుకుంటాడనా? జాగ్రత్తగా ఉండండి. మా అమ్మని లాచి ల్యాంప మీద కొట్టేది మా అమ్మ, మా నానమ్మ. ఈ రోజున వీళ్ళైతే దెంపలు ఊడదట్టే బాధేస్తారు. ఈ రోజునైతే మా నాన్నతో చెప్తే ముసలోళ్ళు అట్టకూడతో లోచుకున్నాడంట. ఈ రోజున ఊరుకుంటారా? మా నాన్న చూస్తే పారిపోయేవాడిని టైప్ ఇన్స్టిట్యూట్ నుంచి. మరి కాపలా ఉండి ఇప్పుడు వస్తా, చర్చిలో పని ఉందనేవాడిని. మా నాన్న వస్తాడేమో, ఎక్కడికి వెళ్ళాడు తెలియదని చెప్పు. అంత భయపడుతున్నారేంటండి? ఇట్లా ఉంటాయా? ఇంతలా ఉంటాయి మీసాలు, కండలు తిరిగినాడా గుద్దుగుత్తే పడిపోతాను అన్నాడు. తీరా చూస్తే మా అబ్బాయి ఉన్నాడు, వచ్చి అంటే పడిపోయి తుట్టున్నాడు మా నాన్న. ఏంటి ఇట్ట పారిపోయాడు ఏంటి పాస్టర్ గారు? వచ్చిన తర్వాత అంటున్నాడు. వచ్చాడు మీ నాన్న, ఏమన్నాడు? ఎక్కడికి వెళ్తే నాకు తెలిసిన చర్చికి వెళ్ళి ఉంటాడు అన్నాడంట. ఆడు పోయేది అక్కడికి ఇక్కడ పోతాడు, నేను అక్కడ తెలుసుకుంటాను, ఆడి దగ్గరికి వెళ్తాను అన్నాడు. నాకు తెలియదు, ఇక్కడ మీటింగ్ పెట్టామన్నమాట, మైకులు అని బాగు చేస్తున్నాను. రే ఎట్రా నా గుండె హార్ట్ అటాక్ వచ్చేసి, అమ్మ ఇక్కడికి వచ్చాడా, అమ్మో నాయన, ఓరే బాబు, రే నీ సంగతి తెలుస్తాను, ఏది అమ్మగారిని పిలవరా, అలా పిలవరా, బుద్ధి ఉందా నీకు అసలు? మీ కొడుకు మీరు పిల్లలేదు, ఉపాసం ఉండక్కల, ఈ ఉపవాసం చేస్తున్నాడు సన్నాసుడు. మండబుద్ధి నేను వెళ్ళి పార్కులో దాక్కున్నాను, పారిపోయి. అమ్మ నాయన, ముసలోడు ఎక్కడికి వచ్చాడు నాయన? పార్కులో నాకు భయం వేసి నేను దాక్కుంటే ఆ చెట్ల పొదలు లవ్ ఫైర్ జరుగుతుంది. వీళ్ళిద్దరెవరు? నేనేమో మా నాన్న వచ్చాడు పారిపోయేది, వీళ్ళిద్దరు లవ్ స్టోరీ సాగుతుంది. నువ్వు లేక నేను లేను, నేను లేక నీవని. అమ్మ నాయన బలి వాళ్ళ దగ్గరికి వచ్చాను నేను, వీళ్ళ వాళ్ళు నాకెందుకు వచ్చి నేను ఇంకో చోట పోతానని మళ్ళీ వచ్చాడారా? వచ్చాడేంటి, వెళ్ళిపోయాడు, తిట్టేసి ఇక్కడికి రాని, ఇంటికి తెచ్చాను తెలుస్తుంది సంగతి అన్నాడు. అమ్మ నాయన ఇంటికి వెళ్ళకుండా ఇంకెక్కడికి వెళ్ళను నేను. చూసారా, అట్లా ఉండదు. ముసలోడికి మీసాలు ఉండక్కర్లేదు. మా నాన్నకి ఈయన భయపోయేవాడు, ఈయనకి నేను భయపడ్డా, మా పిల్లలు నాకు భయపడరు. తరం మారిపోయింది. అయినా కదా తరం మారిపోయిందని లేదా? ముందు బైబిల్ ఉంది, వ్యభిచార తరం వారలారా, అవిశ్వాస తరం వారలారా, లోబడిన వాళ్ళని వారలా తరం వారలారా అంటాడు దేవుడు చాలా చోట్ల. చూసారా? కాబట్టి గమనించుకోండి. మరి అననీయ సప్పీరా, అననీయ చచ్చిపోయాడు, వస్తుంది ఊపుకుంటూ లేటుగా. మనం కూడా లేటుగా వస్తాం అప్పుడప్పుడు. అననీయ సప్పీరాలు వచ్చినప్పుడు వస్తూ ఉంటాం. ఏమ్మా ఎంతగా అమ్మారా? మా ఆయన చెప్పలేదా? చెప్పాడు 50 అన్నాడు. 50 కాదా, 50 లోపల చచ్చిపోయాడు అన్నాడు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపో అన్నాడు. అంతే, డామును పడిపోయింది. అమ్మ నాయన అంటే ఎవరిని చూశారంటే, పేతుల్లో ఉన్న పరిశుద్ధాత్మ సంగతి వాళ్ళకి దేవుడు ఉన్నాడు మందిరంలో. 2-3 ఎక్కడైతే ఉంటారో, మనం చాలామంది ఉన్నాడు అంటే చూద్దామా? పెద్ద సింహాసనం వేసాం, ఇక్కడ అయ్యగారికి సింహాసనం వేసాం, ఉంటారు కానీ కనపడరు. అయ్యగారు ఒకసారి, ప్రభా నన్ను నాకు కనపరుచుకున్నావు కదా, నువ్వు ఇక్కడ ఉన్నావు, నాకు కనపడుతున్నావు, సంఘానికి కూడా కనపడంటే వాళ్ళు చూసుకోవడమే సరిపోతుంది, నన్ను గురించి కనిపెట్టినవాడు ఎవరున్నారు అన్నాడంట. పాస్టర్ గారు ఇచ్చాడా, ఇంకా ఇచ్చాడా, పొలం ఇచ్చాడా, పొలం వచ్చిందా, అది వచ్చాడు, ఈడొచ్చాడు, ఆడొచ్చాడు, మన పక్కడు వచ్చాడా,
యేసుప్రభు వచ్చాడని చూడం, ఆయన ఆల్రెడీ సిట్టింగ్. మనం చేస్తే అదే తప్పు. వచ్చేస్తారంతే, కూర్చుంటారు. నువ్వు 7 అంటే 7 టైం ప్రకారం వచ్చేస్తారు ఆయన, టైం మీరరు. అందుకని కాకంతోటలో దేవదాస్ గారు చెప్పేవారంట, టైం అంటే దేవుడికి ఇష్టం, టైం అని అనుసరించే వరకు దేవుడి ఇష్టం. వచ్చిన తర్వాత సొలువాగుడు చెప్పేవాడికి ఇష్టం ఉండదు, మాటలు మాట్లాడకూడదు ఇక్కడికి వచ్చిన తర్వాత. బాగున్నావా, ఏం కూరలండి, బాబాయ్ ఇచ్చాడా, సొల్లుగా బుర్లు. ప్రార్థన చేసావా, దర్శనం వచ్చిందా, కళ వచ్చిందా, దెయ్యాలు ఈ మాట అడుగు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యా ఏం దర్శనం వచ్చింది, ఏం కళ వచ్చింది, దేవుడు ఏం కనపడ్డాడు, ఏం చెప్పాడు. ఒక అమ్మాయి వచ్చి చెబుతుంది నాతో, రోజుకి పొద్దున 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట ఇవి చదువు, 7 రోజులు చెయ్యి, నీ అంశం నెరవేరబోద్ది. ఏమండి, మనలో ఉంది లోపం. మనం విన్నారు కదా, యాపిల్ పండు ఎక్కడ పంపించిందంట, లండన్. కరకారం కాదు, విమానంలోంచి వెళ్ళింది, లండన్ వెళ్ళింది. తినంగానే గర్భవతి అయిపోయింది. లండన్లో గర్భవతి అయింది, ఇక్కడ పండు తింటే, అక్కడ పళ్ళు ఇవ్వండి. ప్రార్థన సరే, చాలా ఆశ్చర్యమైన సంఘటన. ఒక ఆవిడికి సంవత్సరానికి లడ్డూలాగా రాయి వచ్చేస్తుంది. కిడ్నీలో ఎప్పుడు చూసినా రాయే, సంవత్సరంగా నేనున్నాను అని వచ్చేస్తుంది. ఆపరేషన్ చేసినప్పుడు నరకం అనిపిస్తుంది. నేను ఈ సావలేనయ్యా, సంవత్సరానికి ఇదేం రోగం నాకు ఇది. అప్పుడు ఇస్సేరోపాసాలు వస్తే, ఇస్సేరోపాసాలు 3 రోజులు చచ్చాను, ఆ సావులు ఈ సావు చేస్తాను, 3 రోజులు కూడా ఏం తిన్నాం. మనం ఏం పెడతాం ఇక్కడ, థమ్స్అప్ తాగుతారా, లేకపోతే మజ్జిగ తాగుతారా, టీ తాగుతారా అంటే ఇస్తారు 2 గ్లాసులు. ఏమండి, ఓఆర్ఎస్ తాగుతున్నారా, తాగమగడు చచ్చిపోతారు. అదేంటి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఓఆర్ఎస్ తాగండి అంటాడు. మీరు లోడ 4 ప్యాకెట్లు తెప్పించి కూడా తాగేస్తారు. నాకు ఉపవాసంలో ఉంటే అయ్యే వచ్చేసి ప్యాకెట్లు వచ్చేది. ఏంటమ్మా ఇదేంటి, ఇవన్నీ నీళ్ళమ్మా బాబు. కాదు, డాక్టర్ గారు రాశారు, పైన యాపిల్ పండు కనపడద్దు అంతే, లోపల యాపిల్ ఉండదు. నాకు తేడా కనపడిపోతుందంటే డాక్టర్ గారు రాశారండి అంటే, అబ్బే నాకు వద్దమ్మా బాబు. 8 సంవత్సరాలు పోరాడిందంట ఆ డాక్టర్ అమ్మ. విరోచనలు అయిపోయి హాస్పిటల్కి వచ్చారంట, చచ్చిపోయారు. ఓఆర్ఎస్ రాశారు, ఆవిడ కూడా రాసింది. ఓఆర్ఎస్ తాగితే చచ్చిపోయారా, లేకపోతే జ్వరం తీవ్రతం చచ్చిపోయారా అని టెస్ట్ చేస్తే ఓఆర్ఎస్ వల్లే అనేక మంది చనిపోతున్నా, దాంట్లో లేదని ఈవిడ తెలిసిపోయింది. కేసు పెట్టింది, ఆరోగ్య శాఖ మంత్రికి రాసింది. వింటల్లా. ఈ సంవత్సరం WHO సంవత్సరం ఉంటాయి కదా, వాళ్ళకి రాశారు, వింటల్లా. ఎవరు పట్టించుకోవట్లా. చివరి కోర్టులో వేసింది, కోర్టు పరీక్ష చేసింది, ఏంటి ఇవన్నీ యథార్థమైన కాదా తేల్చండి అంది. తేలితే ఏమైంది, వేస్ట్. కంపెనీలు మూసేమని చెప్పండి. 12,000 కోట్లు నష్టం అన్నమాట. నష్టమే. మరి మనుషులు చచ్చిపోతున్నారు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అయితే నిలబడుతున్నారు. స్వార్థం. నీళ్ళు, ఆ నీళ్ళు తాగొచ్చు ఇంట్లో. నిమ్మరసం ఉప్పు కొంచెం వేసుకుని తాగితే బలం వచ్చేస్తుంది. ఇవి అక్కర్లేదు. థమ్స్అప్ ఉందా, కోడి మాంసం ఫుల్గా లాగించేది, బాగా సీసాలు లాగిస్తాం. ఇది తినటం ఎందుకు, తాగడం ఎందుకు. ఏమండి, ఆమె కడుపు నొప్పి వచ్చేస్తాం, ఆమె హాస్పిటల్ తీసుకెళ్ళవే అంటాడంట. ఆ పచ్చడి తినడం ఎందుకయ్యా బాబు అంటే ఆపుకోలేడు నరం. మరి నాలిక పచ్చళ్ళు తినేస్తాడు, అన్ని తీసాడు. మా బెదరు ఆనందరావు, ఎవరో కాదు ఆనందరావు, తినేసి అబ్బో పట్టోకి నొక్కి అబ్బో నాకు ఫోన్ చేశాను. నేను ఆ మందులేం కదా, ధనియాల జీలకర్ర ఉందా అంట. నేను అది వేసేటప్పుడు తగ్గిపోయిందంట, లేదా హాస్పిటల్ తీసిపోయింది. అది తినటం, ఆ రోగం ఏంటి, తినటం ఎందుకు, మరి అబ్బా అంటాం ఎందుకు, కడుపు నొప్పి వచ్చేది. మనల్నేమో చూసేమో, వీళ్ళేమో ఈ తినకూడని తిని పారేస్తున్నారు. షుగర్ తినకూడదంటే మనం తింటామంటే జిలేబీ తింటాం అనుకో, నాకు కూడా ఒకటి బాబాయ్ అంటారు. అది ఎర్రగా జిగేలు మాటలు మన ఎదురు చీకుతూ ఉంటారు వాళ్ళు. ఒకటి తింటే ఏమైంది, బిళ్ళ ఉందిగా
తిన్నా బెల్ల వేసుకో, తింటం ఎందుకు బెల్ల వేసుకోవడం ఎందుకండి బాబు, నాయన తిండి మీదే అదుపు లేదు. మరి ఏమి పాటిస్తున్నారో ఏంటో అన్న మాట గుర్తొస్తుంది గొడ్ల వారు వెళ్ళినప్పుడు, చూసారా. కాబట్టి జాగ్రత్త అండి. మరి చాలండి, ఏమేం చెప్పాను, స్వార్థప్రియులని. నా బాలు గురించి చెప్పా. నా బాలు నీ బాలు కాదు, వాడి బాలు వేరు. అలాగే రెండోది, అబ్రహాం గారి విషయంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికాడ ఉన్నవారు కూడా వాటా ఇవ్వాల్సింది అన్నాడు. స్వార్థప్రియుడు కాడు దావీదు గారు. మూడోది, ఆహాబు రాజు తనది కాని పొలం పక్కన చేసుకోవటానికి అన్యాయంగా చంపేశారు. పొలం వచ్చింది కానీ తర్వాత ప్రాణాలే పోయినాయి. ఈ హననీయ సప్పీరాలు చెప్పక్కర్లేదు, వాళ్ళందరూ మనకి వినికిడైపోయారు. ఏమండి, అబద్ధం ఆడితే అలా ఉండాలన్నమాట. కరెక్ట్గా భార్యాభర్తలు అంటే మంచి భార్యాభర్తలు ఆడు కూడబలికి వచ్చారు. ఆయన ముందు వచ్చాడు, భార్య లేటుగా వచ్చింది. మనం కూడా లేటుగా వస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు, అక్కడ కూడా లేట్ అనమాట. కాబట్టి ఏముంది హెడ్డింగ్ ఏంటి, అంత్య దినములు, అపాయకర దినాలు, మనుషులు స్వార్థప్రియులు అనే మాట. రెండోది వద్దులే, తర్వాత చెప్తారు. మనందరికి ధనాపేక్ష బాగా ఎక్కువ ఉంది. ఏమండి, తర్వాత చెప్పుకుందాం ఎప్పుడైనా దేవుడు సమయం ఇస్తే. కాబట్టి రాకడ దినాలండి, రాకడ వచ్చేసింది. ఎక్కడ చూసిన భూకంపాలు, పిడుగులు, ప్రమాదాలు, తుఫాన్లు, వరదలు, చనిపోవటాలు. చూడండి, కారు చూడండి, 19 మంది చచ్చిపోయారు. దారుణం. ఆర్తనాదాలు, అరుపులు, కేకలు, నా పిల్లని కాపాడు, నా పిల్లని కాపాడండి. తలుపు ఒకటన్నా వచ్చుంటే బాగుండేది. బద్దలకు ఎన్ని రాడ్లు మన దగ్గర, మనం వెళ్ళేటప్పుడు సంచుల్లో రాడ్ వేసుకెళ్ళాలి. తగలాడుతుంది అనగా దబదబది అన్నమాట. అసలు భయంకరమైన ఆ బాధ వర్ణనాతీతం. ప్రార్థన చేసుకుని బయలుదేరండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మనకి ఏ దిక్కు లేదు. ఎవరంటే దేవుడే దిక్కండి. అప్పుడు దేవుడి మీద ఆధారపడదాం, నా మీదుగా. నేనైనా మీకు ప్రార్థన చేయమని చెప్తాను, పలానా ప్రార్థనలు జరుగుతాయి, పలానా ప్రార్థన జరుగుతుంది, నాకు అనుభవం నేర్పాడు. కాబట్టి మీకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది, ఏం ప్రార్థన చేయాలి చెప్పాను. వాళ్ళు 7 కాదు 100 సార్లు చేశారు. బొక్క క్యాన్సర్ ఇచ్చాడు, మన సాక్ష్యం చెప్పాడు కదా. శుద్ధి చేస్తుంటేనే అతను వాపంతా పోయిందంట. ఎస్తేరు ఉపాసనలు చేయి దాని మీద పెట్టి గంటసేపు శుద్ధి చేసాం మనం. మీరు ఉన్నారో మరి లేదు తెలియదు, కానీ వచ్చి చెప్పాడు, గడ్డ మీద చేయి పెట్టాను, తగ్గిపోయింది. ఎన్నో నెలల నుంచి తగ్గట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, శుద్ధి చేయమన్నారు, ఎందుకైనా మంచి చేయి పెట్టి చేశాను, తగ్గిపోయింది. దిగుతూ సాక్ష్యం కూడా చెప్పాడు, శారదాపేట అతను. మన అదే క్రీస్తుమూర్తి ఉన్నాడు, క్యాన్సర్ వ్యాధి రెండోసారి కూడా వచ్చింది. థైరాయిడ్ వ్యాధి దాని పక్కనే వచ్చింది, ఆపరేషన్ చేసిన పక్కనే వచ్చింది. మా వల్ల కాదు, చచ్చిపోతావు, ఇంటికాడ మీ వాళ్ళందరూ చెప్పుకురా. ఊరు వెళ్ళిపోయాడు. తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కనపడి వచ్చాడు, నేను వెళ్ళిపోతున్నాను, నా టైం అయిపోయింది, చచ్చిపోతాను అన్నాడు. అబ్బాయి ఎలా చచ్చిపోతున్నావు కదా, 5 సార్లు చేయి ఒకటోటి అన్నీ. అలాగే చచ్చిపోతున్నాను కదా 5 సార్లు చేస్తా, బతికిస్తే లేపలేదు అన్నీ. 5 సార్లు ఖాళీగా ఉన్నాడు. చనిపోయేవాడికి ఇంకేం పైన ఉంటుంది, ఖాళీగా ఉన్నాడు కదా, చదువుతూ కూర్చున్నాడు. టైం వచ్చింది, అక్కడికి వెళ్ళాడు, ఆపరేషన్ మొదలుపెట్టారు, చచ్చిపోయాడు. వదిలేసి వెళ్ళిపోయారు, హార్ట్ ఆగిపోయింది. వెళ్ళిపోయి మళ్ళా 10 నిమిషాలు ఏదో మర్చిపోయాడంట. ఆ గదిలోకి వచ్చేటప్పటికి కదులుతున్నాడు మనిషి. ఏంటి కదులుతున్నాడేంటి అని గబగబా మిగతా 5 మందిని డాక్టర్ని పిలిపించాడు. రండి ఏంటి మనిషి కదులుతున్నాడు చూడండి అని. మళ్ళీ గబగా వచ్చి ఆపరేషన్ చేసి బతికడి ఈరోజు మన మధ్యన ఉన్నాడు. ప్రార్థన అందరూ అన్నట్టు, ఎలా బతికావు, మేము కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము, మాకు ఇప్పటివరకు థెరపీ లేదు. అమ్మ మేము ప్రార్థన చేసుకోండి, మేము చేస్తున్నాం, అదంతా నాకు తెలియదు, మా ప్రార్థన నేర్పారు, ప్రార్థన చేసుకున్నాం, అలా వచ్చాం అంతే. కాబట్టి 5 సార్లు చేశాడంట. మరి చనిపోయిన కూడా ఏమయ్యాడంటే బ్రతికొచ్చాడు. కాబట్టి ప్రార్థన మన జీవితం ఏంటంటే, ఓసారి ప్రార్థన చేయాలనిపించదండి, నాకు కూడా అనిపిస్తుంది. తిరిగి వచ్చాను కదా, ఏం ప్రార్థనలే. మీకు కూడా చెప్పాను ఒకసారి, కరోనా వ్యాధి వచ్చినప్పుడు నేను ప్రార్థన మానేశాను, బలహీనత వచ్చేసింది, చేయకపోతే ఏమైందంట. కానీ రాత్రి ఇంట్లోకి దెయ్యాలు వస్తున్నారు. పాస్టర్ గారు ఉన్నారండి, మా ఇల్లేనండి, మళ్ళీ నేను వెళ్ళి తలుపు చెప్తాను మన దెయ్యానికి. బొరకాలు వేసుకొస్తారు చూడు, మీరేనా, ఇక్కడికి ఆటో అందుకే దిగామండి అంటున్నాడు. నాకు డౌట్ వచ్చింది, అందుకే రండి అంటున్నారు. ఇంట్లో తీసుకెళ్ళిపోతున్నారు దెయ్యాల్ని.
ఇంకో రోజు ఓ పాస్టర్ రే భోజనం ఉన్నావా అంటూ వస్తున్నాడు. ఈడెవడు నేను రా తూర్పుగోదావరి జిల్లా చూహ నువ్వా దా అంటున్నాను. ఆడొక దెయ్యం. పాస్టర్ గారి ఇంటికి ఏమొస్తున్నాయి, దేనికి వస్తున్నాయి? ఏం చేస్తాంలే అర్థమైపోయింది. పాస్టర్ గారి ఇంట్లో దెయ్యాలు వస్తున్నాయంటే నాదే రూట్ మారిపోయింది. అప్పుడు మొదలెట్టాను అన్నమాట, స్టార్ట్ చేశాను. ఇక లేదు, లాభం లేదు, ప్రార్థన మొదలెట్టేస్తుంది. అప్పుడు అన్నీ ఆగిపోయినాయి అన్నమాట. ప్రార్థన చేయండి. తేడా వచ్చినప్పుడన్నా చేయాలి, సస్సం అన్నప్పుడన్నా చేయాలి. 1,50,000 పెట్టుకోకుండా దెయ్యాలు లాక్కెళ్ళిపోయినాయి. మా ఆస్తి ఉంది, తీసుకెళ్ళిపోతాం. దెయ్యాలు కానీ మన ఇంట్లోనే ఉంటే దాని ఆస్తి అంతా. అర్థమైందా? రోగిలోని రోగం వచ్చిందని ఇంజక్షన్ చేస్తారా? చేస్తాడు. అడిగిపోయింది, అడిగింది దెయ్యం అంటే ఊరుకోడుగా. కాబట్టి రోగే ఒక దెయ్యం. సత్క్రియ చేయని ఎడల వాకిట్లో పాపము పొంచి ఉండును. ఆ పాపము మీ ఇంట్లోకి వచ్చేస్తుంది, ఏలుబడిలోకి వస్తుంది. యోధాకి బయట నుంచి ప్రోత్సహిస్తుంది. యోధాని శిష్యుల్లో, ఈశ్వర శిష్యుల్లో చెడు తలంపులు, చెడు ఆలోచన అన్నీ సాతాను చెప్పినట్టే చేస్తున్నాడు. వీడు మనోడే మనం చెప్పినట్టు చేస్తున్నాడు. యేసుప్రభు ఆ రోజు సంస్కారం ఇస్తున్నారు. ఆ రోజున ఆడు వచ్చేసాడు సైతాన్ గాడు. సంస్కారం ప్రవేశిస్తున్నారు, తీసుకున్నాడు. ఆ తీసుకునేటప్పుడు దాంతోపాటు సాతాను కూడా లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాకా ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఇప్పుడు దాకా ఎక్కడుంటాడు? బయట ఉంటాడు. నువ్వు అదే పనిగా చేస్తుంటే నేను వచ్చేస్తాను, నీ ఇంట్లో ఉండి నేను నడిపిస్తాను. నీ ఇల్లు అంటే హృదయంలోకి వచ్చాడు. యేసుప్రభు చంపేసి 34 అమ్మేశాడు, కొనేశాడు. చూసారా? ఉరేసుని చచ్చిపోయాడు. లోపల యేసుప్రభు అక్కడ ఉన్నారు కదా, షు అనొచ్చుగా. అన్నారు, నీకు స్వాతంత్రం ఇచ్చారు, తప్పు చేసి ఇది, మేలు చేసి ఇది అని చెప్పాడు. కాబట్టి నువ్వు ఇంకా తప్పు చేస్తావంటే అది ఇష్టమై చేస్తున్నావు కాబట్టి నీదే నేరం. బాగా గమనించుకోవాలి. నువ్వు ఎన్నిసార్లు ఎక్కువ చేస్తావో చెయ్యి. ఒక ఆవిడ ఉంది, కరుణ అని, వచ్చిందో రాలేదన్నమాట, పొద్దున కూడా వస్తామట. భయంకర శిక్ష అనుభవిస్తుంది. ఆ తల్లి భర్త లేరు, ఆవిడికి కుమార్తె ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంది, పని మానేసింది. 7 ప్రార్థనలు పెట్టాం. మరణం చెంతలో పడుకుని మరణం అంటే భయపడతాం ఏంటమ్మా అన్నాను. మరణం చెంతలోనే పడుకుందంట. అప్పుడు ఆలోచన వచ్చింది, అమ్మా 7 సార్లు కదా, నీకు ఎన్నిసార్లు చేయాలంటే ఓపిక 2 చేసి నా మాటను బాగా ఇది శోధించేస్తుంది, మీదకి వచ్చి పడిపోతుంది, చంపేయడానికి చూస్తుంది అన్నమాట. ఆవిడ మరణం అన్నారని చెప్పి అయ్యగారు 100 సార్లు చేయడం మొదలెట్టింది. నన్ను బ్రతికించి, లేకపోతే నా పని మానేస్తాము, ఉద్యోగం లేదు, ఉన్న డబ్బులతో అద్దె కడుతున్నాను, సంపాదన లేదు, ఏమీ లేదు, ఏడుస్తూ మొరపెడితే అప్పుడు ఒక బలిపీఠాన్ని మోసుకెళ్తుంటారు చూడు బయట వాళ్ళు, అది దేవతలాగా ఉందంట. దాన్ని తీసుకెళ్ళి ఇసిరేసారంట. ఇప్పుడు అంటుంది ఫోన్ చేసి, చాలా తగ్గిపోయింది, సుఖంగా నిద్రపోతున్నాను ఇప్పుడు. సరే, ప్రార్థన మానేస్తున్నాం. అన్నిసార్లు చేయాలా? టీవీ దగ్గర కూర్చో దెయ్యాలాగా, అది నీకు భోజనం పెడుతుంది, నిద్ర రాకుండా చేస్తుంది, హ్యాపీగా ఉంటుంది. ప్రార్థన చేయండి, పరలోక రాజ్య వారసులం అవుతాం. ప్రార్థన చేయండి, మనకు కొన్ని ఇబ్బందులు తీరిపోతుంది. దేవుడి మాటలు దీవించును గాక. మహాపరిశుద్ధుడా మా పరలోక తండ్రి, ప్రభా, మరి అంత్యదినాలు అనే విషయంలో ఆజ్ఞలు పాటించాలని ఒకటి, ఆజ్ఞాతికమే పాపం అని ఒకటి, అలాగే నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అనే మాట దీవించి ఆశ్రయించిన అందరూ కూడా నేర్చుకుని ప్రార్థన ఎరిగే కృపను తెచ్చి చివరి దినాల్లో ఉన్నాం. స్వార్థ ప్రియులుగా ఉండకుండా ఆస్తులు అమ్మక్కలేదు, ఒక 5 రూపాయలు ఇద్దాం, ఒక 10 రూపాయలు ఇద్దాం అనే ఆలోచన కలిగి మంచి స్థితి కలిగి ఉండే ధన్యత అందరికీ దయచేయమని దాతని యేసువారి పుణ్యాన్ని బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమీన్. మరణాత. ఓకే. అబ్రహాం గారు ఇటు రండి, దాంట్లో వేసేయండి. కానుకలు ప్రార్థన చేస్తున్నావా, లేదా సాక్ష్యాలు ఏమంటే చెప్పండి, గబాలన త్వరగా ముగించేద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి,
కానుకలు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ కానుకలను దీవించి పేదవరాలు కానుకని, గొప్పవారి కానుకని అందరినీ దీవించావు. ఈ కానుకను కూడా దీవించి ఆశ్రయించమని, ఏ రూపంలో ఇచ్చినా తగిన ప్రతం నీవు ఇచ్చేవాడు కాబట్టి ఈడి మీకు ఇవ్వబడును అన్నావు. కాబట్టి ఇచ్చిన వారందరూ నూరంతర ప్రతిఫలం నువ్వే దయచేసి దీవించమని వేడుకొంచున్నాము తండ్రి. ఆమె మతోద్ధారణ పండుగ స్తుతులు చెప్పుకుందాం. దేవా, నీ వాక్యము లోకము యొక్క నేత్రములకు కనపడేట్లు దానిని వ్రాతలో పెట్టించినావు కాబట్టి నీకు స్తోత్రములు. ఓ తండ్రి, లోకమునకు నీ స్వరము వినబడదు కనుక నీ వాక్యము కనబడేట్టు అచ్చు వేయించినావు గనుక నీకు వందనములు. నేటికి నీ గ్రంథము 2000 భాషలోనికి అచ్చు వేసినందువల్ల ఇప్పుడు అది లోకము యొక్క హస్తభూషణం అయినది. అంచేత నీకు అనేక వందనములు. నీ వాక్య గ్రంథమును అందరూ చదివినా చదవకపోయినా, చూచి పక్కబడి వెళ్ళిపోయినా సాక్షార్థముగా లోకం ఎదుట ఉన్నది గనక నీకు వందనములు. ఓ దేవా, నీవు హెబ్రీ భాషలో పలికిన పలుకు మా కాలములో 2000 పలుకులుగా వినబడుతుంది కనుక నీకు స్తోత్రములు. ఓ తండ్రి, 2000 భాషల వారు ఒక చోట కూడుకొని అందరూ యోహాను 3:16 చదివితే ఒకరి మాటకు ఒకరికి అర్థము కాకపోయినా అందరికీ అర్థము తెలుసు గనక అందరూ నిన్ను స్తుతిస్తారు. ఇన్ని భాషల్లో నీకు స్తుతి వస్తుంది కాబట్టి నీకు వందనములు. లోదరు బయటికి తీసిన బైబిల్ను అన్ని భాషలోని మార్చేటందుకు బైబిల్ సొసైటీ వారిని లేపినందుకు నీకు అనేక వందములు. ఓ తండ్రి, అక్షరాలు లేని భాషలో కూడా నీ గ్రంథములని సంగతులు నీ సేవకులు బోధిస్తున్నారు కనుక నీకు అనేక వందనములు. ఓ ప్రభా, అనేక మంది భక్తులను లేపి నీ గ్రంథం యొక్క అర్థాలు వ్రాయించినావు కాబట్టి నీకు అనేక వందనములు. ఆ అర్థాలు గల వ్యాఖ్యానములు చదివి నీ సేవకులు సంఘాలకు బోధిస్తున్నారు కనుక నీకు వందనములు. ఓ తండ్రి, నీ గ్రంథము అచ్చు వేయించుటకు చాలా ధనం అవసరం. బైబిల్ సొసైటీ వారు నీ గ్రంథమునకు సరైన ఖరీదు ఏర్పరిచితే అందరూ కొనలేరు. అందరి యొక్క అందుబాటులో ఉండేటట్లు తక్కువ ఖరీదు పెట్టించినావు గనక నీ కనికరము నిమిత్తమై అనేక వందములు. ఓ దయగల తండ్రి, ఇన్ని ఏళ్ల నుండి నీ పుస్తకము అచ్చువేయటకు బైబిల్ సొసైటీ వారికి సామర్థ్యము దయచేసినందుకు వందనములు. ఇంకా శక్తి ఇస్తానవని నమ్ముచు ఆనందిస్తున్నాను. ఓ దేవా, నీ వాక్య గ్రంథము లోకములోని గొప్ప గొప్ప పుస్తకాలలో ఒక ముఖ్యమైన పుస్తకమైంది. అంచేత నీకు వందనములు. ఓ దయగల తండ్రి, నీ గ్రంథమును అనేక మంది తప్పులు పట్టవలనని ఖండించవలనని చదివినారు. అట్టివారు చదివి మారు మనసు పొందినారు కాబట్టి నీకు అనేక స్తుతులు. కొందరు బైబిల్లో పండితులు కావాలని కోరి నలగ చదివినారు. అటు చేయటం వల్ల వారిని వాక్యము నలగొట్టింది బైబిలు కనుక వందనములు. ఓ దేవా, నీ వాక్యము పురుషులు వెళ్ళలేని ఘోష గృహముల లోనికి కూడా పంపించినావు గనక నీకు అనేక స్తోత్రములు. ఆమీన్. అలాగే నా ముగింపు ప్రార్థన ఉన్న దీవెనలన్నీ మరి సమయం లేదు కాబట్టి అవన్నీ ఎన్ని రాసావు అన్ని దీవెనలు. భూకంపాలు, పిడుగు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, కరెంటు ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, తుఫాన్లు, వరదలు, మన క్యాన్సర్, ఎయిష్, షుగరు, బీపీ, డెంగ్యూ వ్యాధులు అన్నిటిని తప్పింది. జాన్ను కూడా స్వస్థపరచండి ఆయన. ఈశ్వరమ్మను స్వస్థపరచండి ఆయన. ప్రభా, పని లేని వారికి పని దొరికేది వచ్చేయండి ప్రభా, స్వస్థపరచండి. ఇంకెవరెవరు బలహీనలు ఉన్నారో మరి క్యాన్సర్ బిడ్డ ఉన్నటువంటి ఆనంద భర్త విషయం కూడా స్వస్థపరచండి. నిర్మల కుమారి క్యాన్సర్ వ్యాధి తొలగించి నమ్మి స్తుతిస్తున్నాం. ఆనంద భర్తలు కూడా క్యాన్సర్ పోయినందుకు స్తుతులు చెల్లించున్నాము. వరాలమ్మ యొక్క కుమార్తె విషయంలో కూడా, ఉమా విషయంలో కూడా గుండి ఆపరేషన్